స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. కాళోజీ ప్రజల మనిషి, ప్రజల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అట్టడుగు మట్టిపొరల మనుషుల కోసం, పీడిత తాడితుల కోసం, అన్యాయానికి గురైన వారి కోసం జీవితాంతం కృషి చేసినవారు. ప్రజలు తప్ప తనకంటూ ఏ ఆస్తి లేని నిస్వార్థ జీవి ఆయన. బాల్యంలోని ఏ 14-15 సంవత్సరాలు తప్ప మిగతా తన జీవితమంతా ప్రజలకు సమర్పణం చేసుకున్నటువంటి మహామనీషి కాళోజీ. దేశంలో జరిగే ప్రతి రాజకీయ సందర్భాన్ని, సామాజిక సంఘటనను తన సాహిత్యంలో నిక్షిప్తం చేసిన కవి, రచయిత ఆయన తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆయనలో మనం ఓ సోక్రటీస్ని చూడవచ్చు, ఓ బుద్ధుడిని చూడవచ్చు, ఓ వేమనని చూడవచ్చు. అటువంటి కాళోజీ 111వ జయంతి సందర్భంగా జీవనాడి 70 ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కవిమిత్రులందరికీ సాదర స్వాగతం. కార్యక్రమానికి విచ్చేసిన సాహితీ మిత్రులను ఓసారి పరిచయం చేసుకుందాం. పొత్తూరి సీతారామారావు, తులసి రామానుజాచార్య, జిడిఎస్వి రమణ, కవితాంజనేయులు, కటికోల చిన్ననరసయ్య, మేడగాని శేషగిరి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రజా కళాకారుడు అయిన కానూరు వెంకటేశ్వరరావు రచించిన కాళోజీ స్మృతి గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రముఖ కవి గాయక మిత్రులు మేడగాని శేషగిరి ఆ స్మృతి గీతం ఆలపిస్తారు. అందరికీ నమస్కారం. ప్రజాకవి కాళోజీకి నివాళులు. ఆయన జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 9ని పురస్కరించుకొని అనేక మంది సాహితీ సంస్థలు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నివాళులు అర్పించే కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో భాగంగా మీ ముందుకి కాళోజీకి నివాళులు అర్పించడానికి వచ్చాము. ఉదయం కాదనుకోవటం నిరాశ, ఉదయించి అలానే ఉండాలనుకోవటం దురాశ అంటూ పుట్టుక నీది, చావు నీది, బ్రతకంతా దేశానిది అని చెప్పిన ప్రజాకవి కాళోజీకి నివాళులు అర్పిస్తూ, మనకి పలుకుబడుల భాష కావాలి, బడి పలుకుల భాష కాదు అని చెప్పి విద్యా వ్యవస్థలో మాతృభాష ప్రాధాన్యాన్ని, వ్యవహారిక భాష ప్రాధాన్యాన్ని తెలియజెప్పిన గొప్ప కవి కాళోజీ. ఆయనకు మరొకసారి నివాళులర్పిస్తూ అరుణోదయ వ్యవస్థాపకులు కానూరి గారు రాసిన గీతాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అంజలి గీతాంజలి, అంజలి అరుణాంజలి, అరుణారుణ భాష్పాంజలి. అంజలి గీతాంజలి, అంజలి అరుణాంజలి, అరుణారుణ భాష్పాంజలి. ఓ కాళోజీ అరుణారుణ భాష్పాంజలి. అంజలి గీతాంజలి. తెలుగు వెలుగుల కాళోజీ కవి, విలువలు తెలిసిన తెలంగాణ కవి, విలువలు తెలిసిన మా తెలంగాణ కవి. నీ తెలుగు పలుకులు మాండలిక హేళ, నీ తెలుగు పలుకులు మాండలిక హేళ. నీ సాహితీ గీతాలు, నీ సాహితీ గీతాలు సమరోజ్వల జ్వాల. అంజలి గీతాంజలి, అంజలి అరుణాంజలి, అరుణారుణ భాష్పాంజలి. మా కాళోజీ
అరుణారుణ బాష్పాంజలి, అరుణారుణ బాష్పాంజలి. జాతీయోద్యమ సిద్ధార్థి, జన సంస్కృతి చైతన్యరథి. జాతీయోద్యమ సిద్ధార్థి, జన సంస్కృతి చైతన్యరథి. ప్రలోభాలకే లొంగని నిధి, ప్రలోభాలకే లొంగని నిధి. పదవులను ఆశించని ప్రజ్ఞానిధి, పదవులను ఆశించని ప్రజ్ఞానిధి. అంజలి గీతాంజలి, అరుణారుణ గీతాంజలి, అరుణారుణ బాష్పాంజలి. అంజలి పుష్పాంజలి. క్రోధం వస్తే హిరణ్యాక్షునివే, మోదం వస్తే హిమాంశురాయివే. క్రోధం వస్తే హిరణ్యాక్షునివే, మోదం వస్తే హిమాంశురాయివే. నీ పసి నవ్వులు మాకు మల్లెలా మాలలు, నీ పసి నవ్వులు మాకు మల్లెలా మాలలు. నీ తిట్లన్నీ మాకు బ్రహ్మ దీవెనలు. అంజలి గీతాంజలి, అంజలి అరుణాంజలి, అరుణారుణ బాష్పాంజలి. మా కాళోజీ అరుణారుణ కాళాంజలి, అరుణారుణ కళాంజలులు మీకు ఓ కాళోజీ. అరుణాంజల గీతాంజలి, అరుణాంజలి గీతాంజలి. తెలుగు జిలుగుల మా కాళోజీ, తెలంగాణకి నీవు తాతాజీ. మరువలేము నీ నామస్మరణం, మరువలేము నీ నామస్మరణం. మా జాతికదే గర్వకారణం, మా జాతికదే గర్వకారణం, గర్వకారణం. అంజలి గీతాంజలి, అంజలి అరుణాంజలి, అరుణారుణ బాష్పాంజలి. మా కాళోజీ అరుణారుణ బాష్పాంజలి. క్రోధం ఖేదం హసనం నీదరహాసం, ఏవి వచ్చిన మాకు భావోద్వేగం. క్రోధం ఖేదం హసనం నీదరహాసం, ఏవి వచ్చినా మాకు భావోద్వేగం. ఆగదు మా అశ్రువుల ధారాపాతం, ఆగదు మా అశ్రువుల ధారాపాతం. అల్ప సంతోషి అరుదైన మహామనీషి, అల్ప సంతోషి అరుదైన మహామనీషి. అంజలి గీతాంజలి, అంజలి అరుణాంజలి, అరుణారుణ బాష్పాంజలి. ఓ కాళోజీ అరుణారుణ బాష్పాంజలి, మా కాళోజీ. కాళోజీ స్మృతి గీతాన్ని అందించిన మేడగాని శేషగిరికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా నాగొడవ కావ్యానికి కాళోజీ రాసుకున్న ముందు మాటలోని కొన్ని మాటలు చూద్దాం. జరిగిందంతా చూస్తూ ఎరగనట్లు పడి ఉండగా సాక్షిభూతుణ్ణిగాను సాక్షాత్తు మానవుణ్ణి అని నాగొడవలో చెప్పుకున్నా. అగో ఆ మానవుణ్ణి కాబట్టే చుట్టుపట్ల జరిగే ప్రతి విషయానికి స్పందించటం, ఆలోచన, అసమ్మతి, నిరసన, ధిక్కారం, ప్రతిఘటన ఈ కార్యక్రమం ఉన్నది. నేను అనుకున్న అవకతవకలను సవరించే ప్రయత్నం, నా వలనే అవకతవకలను సవరించే వారితో సహకరించే ప్రయత్నం,
ఎవరితోనూ సంపూర్ణంగా ఏకీభవించలేకపోవటం, మరెవరు నాతో ఏకీభవించకపోవటం. నాకు అనిపిస్తుంది, ఒకరితో ఏకీభవించే బదులు ఒకరిని మనతో ఏకీభవింపచేయాలనేదే పరస్పర సహకారానికి గొప్ప లోటేమో. ఇంతకు మనస్సేమో క్షణమో తీరున మారి రకరకాలుగా ఆడిస్తున్నది. దాన్ని అచలం చేసే నా ప్రయత్నం ఎప్పుడూ ఫలించలేదు. అలాగే ఆయన మరో విషయాన్ని అంటాడు. ఆయన జీవిత దృక్పథాన్ని తెలియజేసే మరో అద్భుతమైనటువంటి మాట, నేను గతిని, ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని, గతానికి శిఖరాన్ని, భావికి ఆధారాన్ని, నేను గతిని, ప్రస్తుతాన్ని, ఉన్నదాన్ని, బతికున్నదాన్ని, గతాన్ని స్వగతంగా గలదాన్ని, భావిని స్వభావంగా గలదాన్ని, నేను జీవనాన్ని, నేను జీవనదాన్ని. కాళోజీకి నివాళులు అర్పిస్తూ తులసి రామానుజాచార్య కాళోజీ కథా సాహిత్యం మీద సంక్షిప్తంగా ప్రసంగిస్తారు. అందరికీ కాళోజీ జయంతి సందర్భంగా జీవనాడి వారి యొక్క ఈ కార్యక్రమంలో వారికి ముందుగా నివాళులర్పిస్తూ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాళోజీ కవిత్వం గురించి ఎంత మాట్లాడుకుంటామో కాళోజీ యొక్క కథను గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన వారి బాధల్ని, వారి యొక్క ఆర్తిని, వారి ఆక్రందనల్ని, ఆనాడున్నటువంటి తెలంగాణ సమాజంలో దోపిడీకి గురి చేసినటువంటి ఆనాటి భూస్వాములని, వీళ్ళందరినీ నిరసిస్తూ ప్రజల పక్షాన ఆయన కవిత్వం ఎలా సాగిందో నా గొడవ ద్వారా మనందరం తెలుసుకోగలిగాం. ప్రజల యొక్క సమస్యల్ని చిత్రించడంలోనూ, ప్రజల సమస్యని ప్రతిబింబించడంలోనూ, సామాజిక సమస్యల పట్ల వారి యొక్క స్పందన ఎంత గొప్పగా ఉంటుందో అతని కవితా ద్వారా మనందరికీ తెలిసిన విషయమే. అయితే వారి కవిత్వం అంతా కూడా సామాజిక సంఘటనల్ని, ఉద్యమాల్ని ఆశ్రయించి ఉన్నట్లే వారి యొక్క కథలు కూడా ఈ సామాజిక మరియు సంఘటనలకి, ఉద్యమాలకి అనుబంధంగానే సాగాయని మనం చెప్పచ్చు. వారి రచనల్లో కవిత్వం ఒక భాగం అయితే కథలు మరో భాగంగా మనం గమనించాల్సి ఉంటుంది. అందుకే కాళోజీని మనం ప్రజాకవిగా గుర్తిస్తాం. ప్రజల యొక్క పలుకుబడల్లో నుంచే వారి యొక్క రచనలు వచ్చాయని చెప్పచ్చు. సాధారణంగా వారు రాసే ప్రతి కవిత కావచ్చు లేదా కథ కావచ్చు, ప్రజలలో నుంచి వచ్చిన ప్రజాభాష, సాధారణ ప్రజలని గురించి రాసిందిగా మనం చెప్పుకోవచ్చు. వారి వ్యక్తిగత అనుభవాలు, వారి యొక్క జీవిత విశేషాలు, ఉద్యమ సంబంధంగానే వారి కథలన్నీ నడిచాయి. వారి కథలను ఒకసారి మనం విశ్లేషించి చూస్తే సామాజిక స్పృహ చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది. కాళోజీ కథలన్నీ ప్రజలలోని మూఢనమ్మకాలని, మూఢ విశ్వాసాలని తొలగించే లక్ష్యంతో కొనసాగినాయి. కులమతాల యొక్క భేదాలని దూరం చేయడానికి ఆయన చేసినటువంటి భావన, ప్రజలంతా ఒక్కటే అనే భావనని వారి కథల్లో మనం గమనించడానికి ప్రయత్నం చేయొచ్చు. వీరి కథలన్నీ కూడా కాళోజీ కథలు అనే పేరుతో వచ్చాయి, అణా కథలు అనే పేరుతో మనకు వచ్చినప్పటికీ వారి కథలు మాత్రం ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన అంశం ఉంది. అలాగే కాళోజీ కథలన్నీ కూడా ప్రజాపక్షపాతంగానే సాగినాయి. కాళోజీ రచనలు పేదల, దీనజనుల ఆర్తిని, ఆవేదనను తెలియజేశాయి. దోపిడీ, పెత్తందారీ వ్యవస్థను
గద్దిస్తూ ధ్వజమెత్తినటువంటి రచనలుగా ఆయన కథలు మనకు పరిచయం అవుతాయి. ఆనాటి వ్యవస్థను మనం గమనించడానికి ఈనాడు అవి ఆనవాళ్లుగా మిగిలినట్టుగా మనం భావించవచ్చు. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని మొదటి నుంచి చూసినటువంటి వాడు. మనం ఒక్కసారి గమనిస్తే తాను మహారాష్ట్ర రక్తం, కర్ణాటక పాలు, తెలంగాణ జీవనం అనుభవించినటువంటి వ్యక్తి. తండ్రి మహారాష్ట్ర, తల్లి కర్ణాటక. ఆయన బతికిందంతా కూడా మన తెలంగాణలో. కాబట్టి ఎలా ఉన్నా, ఎన్ని భాషలు వచ్చినా ఆయనకి తెలంగాణ జీవభాష, యాస అంటే చాలా ప్రేమ ఉండేది. దాన్ని మనం గమనించి చూస్తే తెలంగాణ ఉద్యమం నిజాం నవాబు నాటి ఉన్నటువంటి కాలంలో ఉన్న పరిస్థితుల్ని చూశారు. 1969లో వచ్చినటువంటి తొలి తెలంగాణ పోరాటాన్ని ఆయన చూశారు. మలి తెలంగాణ పోరాటం వరకు ఆయన గమనించడానికి అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే ఆయన కథలు కూడా కొన్ని నడిచాయి. తెలంగాణ ఉద్యమంలో ఆయన జీవితాన్ని భాగం చేసుకున్నాడు. మనం గమనిస్తే ఆయన ఉదయం బయలుదేరితే తిరిగి తన ఇంటికి వచ్చే వరకు ఎక్కడుంటాడో, ఎవరింట్లో ఉంటాడో, ఎక్కడ తింటాడో, ఏ ప్రజల మధ్య ఎలా జీవిస్తాడనేది మనం ఊహించలేనటువంటి విషయం. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఒక మామూలు సాధారణ పౌరుడిగానైనా అయి ఉండవచ్చు, కానీ నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ఇందాక మనకు జీవన్ సార్ చెప్పినట్లు 10-15 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తాను ఎలా ఉన్నా ఆ తర్వాత అతను ప్రజల మనిషిగానే జీవించాడని మనం చెప్పచ్చు. స్వాతంత్ర్యోద్యమ సంఘటనలను కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా వీళ్ళందరినీ జైల్లో బంధించినప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక పోలీసు వీళ్ళు బాగా గొడవ పెడుతున్నారు, ఎందుకు కాల్చిపారేస్తే పోతుంది అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు హెచ్చరించినప్పుడు కాల్చమని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి కాళోజీ. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని, స్వాతంత్ర్యోద్యమాన్ని దగ్గరగా చూసినవాడు కనుక ఆ సంఘటనల నేపథ్యంలో, ఆనాడున్నటువంటి జీవన విధాన నేపథ్యంలోనే ఆయన కథలు కూడా మనకు కనిపిస్తాయి. అలాగే ఈయన కవిత్వం, కథలు దగ్గరగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల యొక్క జీవన విధానం తెలిసినవాడు కనుక సామాన్యుని యొక్క జీవన విధానాన్ని ఆయన తెలపడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఒక మహాకవిగా ఎదగడానికి, ప్రజాకవిని కావడానికి కొన్ని వదులుకోవాల్సి వచ్చేది, కొన్ని తెలుసుకోవాల్సి వచ్చేది. అలా జనసామాన్యంలో నివసించి జనుల జీవితాల్ని, జనుల సంభాషణల్ని తాను కథలుగా మార్చాడు, తన రచనల్లో ప్రతిబింబ చేశాడని మనం చాలా చక్కగా చెప్పుకునే అవకాశం ఉంది. వీరి కథల్లో మనం కొన్ని గమనిస్తే ఫేస్ పౌడర్ అనే ఒక కథ చాలా గమ్మత్తైనటువంటి కథ. ఫేస్ పౌడర్, ఈ ఫేస్ పౌడర్ అనే దాంట్లో సామాజికంగా ఉన్నటువంటి అంశాన్ని సూటిగా చెప్పకుండా వ్యంగ్యంగా సమాజానికి హత్తుకుపోయేటట్టుగా ఆ కథను చెప్పడానికి ప్రయత్నం చేశారు. యువత అంతా కూడా అందం వెనక సౌందర్యానికి దగ్గరగా, మనస్సౌందర్యం కన్నా కూడా బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా ఇప్పుడు మనకు అనేకంగా మారినప్పటికీ ఓనాడు ఫేస్ పౌడర్ లేనిది బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఆ ఫేస్ పౌడర్కు ఉన్నటువంటి జాడ్యాన్ని తన యొక్క వ్యంగ్య భాషలో చెప్పడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని మనం చాలా చక్కగా గమనించవచ్చు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ ఫేస్ పౌడర్ ఏ విధంగా పాకింది అనేది ఆ కథలో ఆయన వ్యంగ్యంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అలాగే లంకా పునరుద్ధరణ, దీన్ని తెలంగాణ రాజకీయాలకు అనుగుణంగా చేర్చి తెలంగాణ రాజకీయాలలో మనం లంకను ఎలా పునరుద్ధరించడానికి ప్రయత్నం జరిగిందో ఒకప్పుడు, దీనిలో ఈనాటి ఉన్నటువంటి సమాజానికి జోడించి సుగ్రీవుణ్ణి అలాగే విభీషణుణ్ణి పాత్రలకు ముడిపెట్టి
లంకా పునరుద్ధరణ అనే పేరుతో ఒక అద్భుతమైన కథను ఆవిష్కరించడానికి ఆయన ప్రయత్నం చేశారు. వారు చేసిన ఈ ప్రయత్నంలో సమాజమంతా విభిన్నమైనటువంటి ధోరణితో ఉండకూడదని, సమసమాజ స్థాపన జరగాలని, అవినీతి రహితంగా ఉండాలని, ప్రజల పట్ల పాలకులు కుట్రలు కుతంత్రాలను ప్రదర్శించవద్దని, ఆ కుట్రలలో ప్రజలను భాగస్వాముల్ని చేయొద్దని, వాళ్ళని బలిపశువులుగా మార్చొద్దనే ఆలోచనతో ఆయన కథ రాసినట్టుగా విలువలు తెలిపేటటువంటి కథగా అది మనకు కనబడుతుంది. అలాగే వీరు రాసినటువంటి మరో కథ భూతదయ అనే పేరుతో ఒకటి రాసినారు. మనం ఈ కథను గమనించినట్లయితే ఈనాటి సమాజంలో కానీ ఆనాటి సమాజంలో కానీ భక్తికి పరాకాష్ట బాగా ఉంది. భక్తి ఎంత గొప్పగా పాతుకుపోయింది మనలో అంటే, భక్తి కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతున్నటువంటి ధోరణి మనకు కనబడుతుంది. నరబలులు చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ గమనించిన తర్వాత దేవుడి పేరుతో అనేక రకాలైనటువంటి పనులు చేస్తారు. ప్రాణం లేని రాతి బొమ్మలకు పెళ్ళిళ్ళు చేయడానికి, లేదా వాటిని పునరుద్ధరించడానికి, పునఃప్రతిష్టలు చేయడానికి ముందుకొచ్చేటటువంటి ప్రజలు ఒక అనాథ పిల్లవాడిని పైకి తీసుకురావడానికి మాత్రం ముందుకు రారు. వాళ్ళ యొక్క ఘోష, వాళ్ళ బాధలు ఎవరికీ పట్టవు. కానీ భక్తి అనే మూఢ విశ్వాసంలో పడి మరి సమాజాన్ని ఏ విధంగా ఒకవైపుకు తీసుకువెళ్ళిపోతున్నారు, అధపాతానికి తీసుకువెళ్తున్నారు, మానవత్వం మృగ్యమయ్యే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని తన భూతదయ అనేటటువంటి కథలో చెప్పడానికి ప్రయత్నం చేశారు కాళోజీ. అలాగే కాళోజీ వాళ్ళ నాన్నగారు మరి రంగారావు గారు, ఆయన కులమతాలకు పట్టింపు లేని మనిషి. తన తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఆయనకి కులమతాల యొక్క పట్టింపు లేని స్థితికి పెరగడానికి ఆయన ఒక కారణమయ్యాడు వాళ్ళ నాన్నగారు. కాళోజీ ఆ మార్గంలోనే ముందుకు నడుస్తూ నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ చాలా చక్కనైనటువంటి మనిషిగా, ప్రజల మనిషిగా కాళోజీ ఉండగలిగాడు. ఆయన కథలు రాయడానికి బహుశా నాకు తెలిసి నేను అనుకున్నది ఏమిటి అంటే, ఆయనకు బాగా నచ్చినటువంటి కథ ప్రహ్లాదుని కథ. ప్రహ్లాదుడి కథ ఎందుకు ఆయనకు బాగా నచ్చింది అంటే, హిరణ్యకశిపుణ్ణి ప్రశ్నిస్తాడు. ఎక్కడైతే ప్రశ్నించడం జరుగుతుందో అక్కడ న్యాయం గెలుస్తుంది అని మనం నమ్మవచ్చు. హిరణ్యకశిపుడు చేసేటటువంటి తప్పులని ప్రహ్లాదుడు ప్రశ్నించడం వల్లనే ఆయన ప్రహ్లాదుడిని బాగా ప్రోత్సహించినట్టుగా, ప్రహ్లాదుడిని బాగా గుర్తు చేసుకున్నట్లుగా, ఆయనను ఆదర్శంగా తీసుకునే తను ముందుకు సాగినట్లుగా తాను కూడా 1-2 సార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా హిరణ్యకశిపుని కథ, ప్రహ్లాదుని కథ అతనికి చాలా ఇష్టమైనదిగా నేను భావిస్తూ, అలాగే అనేక విచిత్రమైన పదాల ప్రయోగం కూడా అందులో చేయడానికి ప్రయత్నం చేశాడు. పాతివ్రత్యం అనే పేరుతో మనం విన్నాం, కానీ ఆయన పార్టీవ్రత్యం అనే పదాలను కూడా వాడినాడు. అంటే తాను ఏదైతే ఒక పార్టీ అనుకుంటాడో ఆ పార్టీ చేసేటటువంటి ఏ తప్పుడు పనికైనా సరే తల వంచి ఉండాలి అనేటటువంటి సిద్ధాంతాన్ని ఎవరైతే పాటిస్తారో అది పార్టీవ్రత్యం అనే పదాన్ని ఆయన ఒక పలుకుబడిగా దాన్ని వినియోగించుకున్నాడు. ఆ విధంగా ఆయన కొత్త కొత్త ప్రయోగాలకు కూడా కథలలో ప్రాణం పోయడానికి ప్రయత్నం చేశాడు. ఏది ఏమైనప్పటికీ కాళోజీ యొక్క సాహిత్యంలో కథలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అవి ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. కేవలం పేదల, అన్నార్థుల యొక్క జీవితానికి వెలిగివ్వడానికి, సామాజిక స్పృహని ప్రజలందరికీ కలిగించడానికి, ఆలోచన దృక్పథాన్ని పెంచడానికి ప్రయత్నం చేసినాయని నేను భావిస్తూ ఉన్నాను. వట్టికోట ఆళ్వార్ స్వామి అణాగ్రంథమాల దాని ద్వారా కాళోజీ కథలు అందించారు. అలాగే వరవర్రావు కూడా కాళోజీ కథలంటూ ఆయన ప్రచురించారు. కాళోజీ నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు.
నిజాం పెంచి పోషించినటువంటి సాయుధ మూక అయిన రజాకారు వ్యవస్థకు వ్యతిరేకంగానూ పోరాడాడు. జాతీయోద్యమంలో అందులో అంతర్భాగంగా ఉన్నటువంటి ఆర్య సమాజ, గ్రంథాలయోద్యమం, సంఘంగా పిలువబడేటటువంటి ఆంధ్ర మహాసభ నుండి ఇప్పటిదాకా వస్తూ ఉన్నటువంటి ప్రతి సందర్భంలోనూ కాళోజీ ముందు నిలిచాడు. కాంగ్రెస్ వాదిని అని ఆయన చెప్పుకున్నప్పటికీ ఎన్నడూ ఆయన కాంగ్రెస్ సభ్యత్వం కలిగి ఉన్నటువంటి వాడు కాడు. కాంగ్రెస్ చేసేటటువంటి దుర్మార్గాల్ని అనేక సందర్భాల్లో ఆయన ఖండించాడు కూడా. ఏ సంఘానికి, సంఘ నియమాలకు లొంగి ఉండినటువంటి స్వేచ్ఛాజీవి ఆయన. అట్లాంటి జీవితం ఉంటే దానిని ఆయన పార్టీ వృత్యం అని తీవ్రంగా నిరసించాడు కూడా. ఈ విషయాలన్నీ ఆయన కథలో ప్రతిబింబించాయని మిత్రుడు తులసి రామానుజాచార్య చాలా చక్కగా వివరించారు. ఆయనకు ధన్యవాదాలు చెప్తూ తరువాత కాళోజీ కవిత్వం, సౌందర్య దర్శనం అనే అంశంపై పొత్తూరు సీతారామరావు ప్రసంగిస్తారు. అసమాన ప్రతిభ, అప్రతిహత ధృతి, ప్రజలతోనే శృతి. కాళోజీ గురించి చెప్పాల్సి వస్తే ఈ 3 మాటలు తప్పనిసరిగా చెప్పుకోవాలి. తెలంగాణకి నిలువెత్తు సంతకం కాళోజీ. కథ, కవిత ఏదన్నా రాయనియండి, కలంలోని సిరాచుక్కలు పేద దీనజనుల యొక్క ఆర్తిని, ఆక్రందనను తెలిపేందుకే, వాటిని తొలగించేందుకే ఆయన రాశాడన్నది సుస్పష్టం. పల్లె పట్టణం మనక పల్లెరై తిరిగి, గుట్టలపై ఎక్కి గట్టులు దిగజారి, లోయలో దూకుదీకి లోతులెన్నో చూచిన ఆయన జీవిత అనుభవాలనే తన కథల్లో కావచ్చు, కవిత్వంలో కావచ్చు మనకు చూపించేటువంటి ఒక ప్రయత్నం, ఆయన అనుభవాన్ని రంగరించి తన కవితల్లో నింపినటువంటి ఒక వైనం కాళోజీ యొక్క నాగుడవలో కావచ్చు, ఆయన యొక్క కథలైన అనాకథలలో కానీ, కాళోజీ కథలలో కానీ మనం చూడవచ్చు. సాధారణంగా రచయితల రచనలకు, వారి జీవితానికి పొంతనైనటువంటి ఒక సందర్భాలు ఈ సమాజంలో చాలా కనపడతాయి. కానీ ఆయన కవిత్వం, జీవితం రెండూ వేరుగా భావించలేదు. ఆయన జీవితాన్నే కవిత్వంగా భావించినటువంటి ఒక వ్యక్తి. అట్లానే ఆయన కవిత్వం అస్తిత్వ చేతనకు ప్రతీక. అది అనేక కవితల ద్వారా మనం గ్రహించవచ్చు. ఛందోబంధం, శిల్పం, శైలి ఇవన్నీ తనకు ప్రతిబంధకంగా భావించాడు కాబట్టే ఆయన వాటికి అంత పెద్దపీట తన కవిత్వంలో వేయలేదు అనేటువంటి ఒక విషయాన్ని కొద్దిగా కవితా తత్వం తెలిసినటువంటి ఒక ఎవరైనా గ్రహించవచ్చు. సరళంగా, సూటిగా, దానికంటే ఘాటుగా భావ వ్యక్తీకరణం ప్రధానంగా ఆయన కవిత్వం అంతా కొనసాగింది అనేది మనం చూడొచ్చు. ఆయనే ఒక కవితలో చెప్తాడు, మెరుపుల వలె పెరిగెడు మా హూహ తరంగాలకు బక్కెత్తులు నాపే పద్దాలు పనికొస్తాయా అని. కాబట్టి ఆయనకు ఆలోచనలో ఏదైతే తట్టిందో దాన్ని కవితగా రాయడానికి పూనుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూడొచ్చు. ఆయన రచనలో మీరు ఎక్కడ చూసినా దీర్ఘ సమాసాలు కనిపించవు, దీర్ఘమైనటువంటి యొక్క వాక్యాలు ఉండవు, మాటల గారడి అసలే కనిపించదు. ఇవన్నీ ఆయన కవితా లక్షణాలు. ఆయన ఉపయోగించిన పదజాలం కనుక మనం గమనించేటట్టయితే నిత్యం జనం తమ వ్యవహారంలో ఏ పదాలనైతే ఉపయోగిస్తున్నారో ఆ పదాలనే తన కవిత్వంలో రాసేటువంటి ఒక పని ఆయన చేశాడు. ఎక్కడెక్కడో చెప్తాడు, అల్పాక్షరాలతోని అనల్పార్థాన్ని సృష్టించడమే కవిత్వం అని. మనం గనక గమనించేటట్టయితే కాళోజీలో, ఆ కాళోజీ రచనలో అవి సుస్పష్టంగా కనిపిస్తాయి. చాపచింపు సామ్రాజ్యం, కోడిగుడ్డు కోహినూరు వజ్రం, పాటి పన్ను ప్లాటినం, బస్సు సీటు బ్రహ్మరథం అంటాడు. ఇవి బ్రహ్మరథం, ప్లాటినం ఇవన్నీ మనం నిత్యం ఉపయోగించుకునే మాటలు. కొద్దిగా సైన్స్ తెలిసిన వాడికి ఎవరికైనా తెలిసే మాటలు.
ఇటువంటి వాటితో కవిత్వం వల్లేటువంటి యొక్క ప్రయత్నం చేయడం ఆయన చేసినటువంటిది. ఇంకో దాంట్లో ఏదైతేనే పోటీపడి కాటుపడేటువంటి యొక్క వాడు ఏదైతేనే అంటాడు. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట అనేటువంటిది కనుక మనం గమనించేటట్టయితే అంత్యానుప్రాస అలంకారాలకి ఆయన పెద్దపీట వేసినట్టు ఆయన అనేకమైనటువంటి యొక్క కవితలలో మనం చూడవచ్చు. ఈయన ఛందస్సు శిల్పం కనుక చూసేటట్టయితే ఎక్కువగా తన కవితల్లో ఛందోబంధనాల్ని తెంపుతా అనేటువంటి యొక్క శ్రీశ్రీ వరవణ్ణి పట్టుకున్నప్పటికీ ఆయన ఉపయోగించినట్టే మాత్రాబద్ధ ఛందస్సును ఉపయోగించినట్టు కొన్ని చోట్ల కనపడుతుంది. అది గేయానికి అనుగుణంగా కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఏ గేయ పాఠానికి లొంగనటువంటి యొక్క స్థితి కొంత కనిపిస్తుంది. ఒకే కవిత లోపల రెండు రకాలైనటువంటి యొక్క లక్షణాలు మిశ్రమంగా ఉండేటువంటి యొక్క సందర్భం కూడా కాళోజీ కవిత్వంలో మనం గమనించవచ్చు. కొద్దిగా కాళోజీ కవిత్వంలో ఉండేటువంటి యొక్క పదాలని అటు ఇటుగా మార్చుకునేటట్టయితే గురజాడ తాను సృజించి రచించినటువంటి యొక్క ముత్యాల సరాలు కానివ్వండి, లేదా పౌకరికి సోమన వాడినటువంటి యొక్క ద్విపద లక్షణాలు కానివ్వండి, లేదు పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి యొక్క తరువోజ పద్య లక్షణాలు కానివ్వండి, తేటగీతి ఆటవిలది పద్య లక్షణాలు ఆయన పదాలని కొద్దిగా మార్చుకుంటే అలవోకగా సృజించడానికి వీలున్నట్టు మనకు కనపడుతుంది. అందుకనే కాళోజీని పోల్చాల్సి వస్తే గురజాడ వేమనతో పోల్చాలి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యావహారిక భాషకు పెద్దపీట వేయడమే కాకుండా తమ జీవితంలోని అనుభవాన్ని కవిత్వంగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అట్లనే దేశీ ఛందస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఒక వాళ్ళు కూడా. అందుకనే పోతన చేతనా కథనం అనేటువంటి ఒక కావ్యాన్ని ఆయన రాశాడు, చిన్నది. ఇది దరిదాపు కాళోజీ గురించి మాట్లాడేటువంటి ఒక సందర్భంలో కొంతమంది చెప్తారు పోతన కథ చేతనం అనే దాంట్లో అన్ని కంద పద్యాలతోనే రాశాడు ఆయన. కాబట్టి ఛందస్సు అలంకారాలతోనే ఆయనకు సంబంధం లేదనుకునేటువంటి ఒక అవకాశం లేదు. అన్నీ తెలిసినప్పటికీ ప్రజలకు అర్థం కావడానికి ఏదైతే ఉపయోగమో దాన్ని ఉపయోగించుకోవడానికి అడ్డుగోడగా ఉండేటువంటి ఒక ఛందస్సుని తృణప్రాయంగా తోసిపుచ్చినటువంటి వాడు కాళోజీ. అట్లనే ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక కవిత ఒకటి రాశాడు. అది కూడా పూర్తిగా కంద పద్యాలతోనే కూడుకొని ఉంటుంది. ఆయనకు పోతనకున్నట్టే అనుప్రాసపై మక్కువ ఎక్కువేమో, అందుకనే ఆయన కవిత్వం నిండా మనకు ఈ అనుప్రాస అలంకారాలు కనిపిస్తూ ఉంటాయి. కోత చేత అనేటువంటి ఒక కవిత చదివితే మనకు అంత్యానుప్రాసతో పాటుగా ఇందులో చేకానుప్రాస అలంకారాలు కూడా కనపడటం మనం చూడవచ్చు. అట్లనే ఈయన రచనలో ఎక్కడ చూసినా కృత్రిమత్వం అనేటువంటిది కనిపించదు. ఆయన అలంకారానికి ఒక ఉదాహరణగా నా తల నీ తల నానా రాతలయాల తలవెందుకు నేతల తలలుండగా అంటాడు. అంటే ఈ తల 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 అనేటువంటి ఒక పదాన్ని కనుక చూస్తే మనం ఆ అలంకారాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ఆ కళ్ళ కలలు ఆ కళ్ళు, ఆ కళ్ళ కలలు ఆ కళ్ళు, దీంట్లో చూస్తే శ్లేషాలంకారం సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. అట్లనే శిల్పం కనుక చూసేటట్టే ఆయన ఎక్కడ ఏ కవితలో పూర్తిగా శిల్ప నిర్మాణానికి పెద్దపీట వేసినట్టు మనకు కనపడదు. కానీ ఆయనకు శిల్పం తెలవనివాడు, శిల్పంతో కవిత్వం ఉండాలి అనేటువంటి ఒక భావన లేనివాడైతే కాదు. ఉదాహరణకు నర్తకుని నృత్యం, గాయకుని గానం అంటూ రాస్తూ 5 లైన్లు ఒక కవిత రాశాడు. దాంట్లో లాస్ట్కి చివరి లైన్కి వచ్చేసరికి కర్షక కర్షక నీ కర్రుకు అవి సాటి లేవు ఎన్ని అంటాడు. ఇది పైనున్నటువంటి యొక్క 4 పాదాలకి బలాన్ని చేకూర్చేటువంటి ఒక వాక్యం. శిల్ప నిర్మాణం లోపల పైన చెప్పినటువంటి ఒక విషయానికి, అది భాస్కర శతకంలో చూడవచ్చు, మీరు ఇతర శతకాల్లో కూడా మనకు కనపడుతుంది. పైన విషయం చెప్పి దాన్ని ఏదో ఒక ఉదాహరణతో సమర్థించేటువంటి యొక్క దాన్ని, లేదా ఏదైనా అంశానికి దాన్ని ముడిపెట్టి చెప్పేటువంటి ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. అట్లాంటి శిల్ప నిర్మాణం పూర్తి చాతుర్యాన్ని ప్రదర్శించినటువంటి యొక్క కాళోజీ రచనలు కూడా మనం ఆ యొక్క కవితలలో జరిగిన విధంగా చూడవచ్చు. అట్లనే
ఈయన రాసినటువంటి ఒక కవితల లోపల ధ్వని ప్రధానంగా మనకు అనిపిస్తాయి. ధ్వని సారు జగన్ సార్ చెప్తూ కాపు అనే మాట వాడారు కదా, ఆ కాపుకి ఈయన పెద్దపీట వేసినట్టు ఆయన కవిత్వం అంతా కనిపిస్తుంది. వ్యంగ్యార్థ ప్రధానమైందే ధ్వని. అది ఆనందవర్ధుడు చెప్పినా జగన్నాథుడు చెప్పినా దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వాడు కాళోజీ. అట్లనే ఏది చెప్పినా ఆయన ఉన్న పార్టీని సహితం విమర్శించేటువంటి యొక్క బలమైనటువంటి యొక్క ప్రజాస్వామ్యవాది ఆయన. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక సమయంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి యొక్క బడ్జెట్ మీద ఈయన రాసినటువంటి ఒక కవిత చదివితే మనకు ఆ ధ్వని ఏంటో చాలా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఆయన కోకిల మీద ఒకటి రాస్తూ, తిన్న తిండెవరిదే కోకిల, పాడు పాటెవరిదే కోకిల అంటాడు. ఈ మాట మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక సామెతని గుర్తు చేసేటువంటి యొక్క ధ్వని ఇక్కడ ఉంటుంది. తినే తిండెవరిది, పాడే పాటెవరిది కోకిల అని ప్రశ్నించడం లోపల మనం పీలుస్తున్నటువంటి యొక్క మనం లేకపోతే మనకు వచ్చినటువంటి యొక్క అధికారం ఎవరిస్తే వచ్చింది, నువ్వు చేసేటువంటి యొక్క పని ఎవరి కోసం చేస్తున్నావు అనేటువంటి యొక్క నాయకత్వాన్ని ప్రశ్నించేటువంటి యొక్క లక్షణం ఆ యొక్క దాంట్లో కనపడుతుంది. అట్లనే రాయప్రోలు సుబ్బారావుని అధిక్షేపించేదానికి ఇది చెప్తూ ఈ మాటలు అంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కనుక లేకపోయేటట్టయితే నీ యొక్క స్త్రీలు పొందిన జీవకటకో లేకపోతే ఇంకొక దానికో విలువెక్కడదయా అని చెప్పి అధిక్షేపించేటువంటి యొక్క లక్షణం వ్యంగ్యం ప్రధానంగా ఈ యొక్క కాళోజీ యొక్క కవితలలో రచనలలో మనం చూడవచ్చు. అందుకని ఆయన అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ పదజాలంతో కవిత్వాన్ని అల్లినవాడు, కథల్ని రాసినవాడు. అందుకనే ఆయన ప్రజాకవి. వారికి నివాళులు అర్పిస్తూ మిత్రులందరికీ స్వేచ్ఛా టీవీ ద్వారా తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మిత్రుడు సీతారామారావుకు ధన్యవాదాలు. ఆధునిక తెలుగు సాహిత్యం నిర్దిష్ట రాజకీయ తాత్విక నేపథ్యాల నుంచి రూపుదిద్దుకుంది అంటాడు తిరుపతిరావు. అనేక రాజకీయ ఉద్యమాల ఫలితం కాళోజీ కవిత్వం. స్వాతంత్రోద్యమం, నిజాం వ్యతిరేక పోరాట ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమం, వీటి నుంచి విడదీసి కాళోజీ కవిత్వాన్ని మనం చూడలేమంటాడు ఆయన. కాళోజీకి వ్యక్తిగత జీవితమే అనేదే లేదు. కాళోజీ జీవితం అంతా సామాజిక జీవితమే. అందువలన ఆయన జీవితాంతం ప్రజల కోసం నిలిచాడు, ప్రజల మధ్యన నిలిచాడు, ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పితం చేశాడు. ఏ సంఘానికి సంఘ నియమానికి లొంగి ఉండని స్వేచ్ఛ అతనిది. ఇంతకుముందే చెప్పినట్టుగా సమాజంలో ఉండేటటువంటి వైరుధ్యాలని వర్గ వైరుధ్యాలు అని మార్క్సిస్టులు అంటారు. కానీ సమాజంలో ఉండేటటువంటి అసమానతల్ని ప్రశ్నిస్తూ ఒక చిన్న గీతం అందించాడు ఆయన, వ్యత్యాసాలు అనేటటువంటిది. దాదాపు ఇది కూడా ఇట్లాంటిదే శ్రీశ్రీ ఒక దగ్గర చెప్పాడు. ఈ వ్యత్యాసాల్లో అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంసతూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగం ఒకచోట, వాసన నూనెలు ఒకచోట, మాసిన తలలు ఇంకొక చోట, కమ్మని చకిలాలు ఒకచోట, గట్టి దవడలు ఒకచోట, బాహ్య బంధనములు ఒకచోట, భావబంధనములు మరొక చోట, కామిని వాంఛలు ఒకచోట, కౌగిలింతలు ఇంకొక వైపు, తనువులు ఉండేదొక చోట, తలపులు ఉండేదొక చోట, కావ్యగానములు ఒకచోట, కావ్య పిపాసువులొక చోట, కళా ప్రదర్శనం ఒక చోట, కళారాధకులు ఒక చోట, సాహితీ నిలయం ఒక చోట, చదువరులంతా ఇంకొక చోట, పెత్తనమంతా ఒక చోట, సత్తువయంతి ఇంకొక చోట, అనుభవమంతా ఒక చోట, అధికారం బది ఒక చోట. ఇట్లా ఈ తేడాలు సమాజంలో ఉండేటటువంటి వైరుధ్యాల్ని
ఈ వ్యత్యాసాలు అనేటటువంటి కవితా ఖండికలో ఆయన సూచించాడు. ఈ శిల్పాన్ని కాళోజీ కవిత్వంలో ఉండేటటువంటి శిల్పాన్ని ఇప్పుడు మిత్రుడు సీతారామారావు చెప్పాడు. తరువాత కాళోజీ కవిత్వం జేడిఎస్వి రమణ. అందరికీ నమస్సుమాంజలండి. ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా ఈరోజు 111వ జయంతి జరుపుకుంటున్న తెలంగాణ వైతాళికుడు శ్రీ కాళోజీ నారాయణరావు గారి ఈ స్వేచ్ఛ వారి ఆధ్వర్యంలో జీవనాడి ద్వారా జరుగుతున్నటువంటి ఈ చర్చాగోష్ఠిలో ప్రధానంగా పెద్దలందరూ చెప్పినట్టుగా కాళోజీ నారాయణరావు గారికి సంబంధించినటువంటి అన్ని అంశాలను స్పృశించే దిశగా ఈరోజు వారికి ఆ విధంగా నివాళులర్పించే క్రమంలో కాళోజీ నారాయణరావు గారు గురించినటువంటి కొన్ని కవితలను వినిపిస్తూ వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఆయన కవితా మార్గం ధిక్కార స్వరం, ఆయన కవిత లక్ష్యం ప్రజా చైతన్యం, ఆయన కవిత నడక ప్రజా పోరుబాట, తన కవిత కావాలి ప్రశ్నతోటే మొదలు, ఇలాంటి లక్ష్యాలతోటి తన కవితలను చెప్తూ దాదాపుగా 70 సంవత్సరాల రచన కవిత వ్యాసంగాన ఎంతోమందిని చైతన్యవంతులను చేస్తూ తన యొక్క రచనలను విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు కాళోజీ నారాయణరావు. ఈ కాళోజీ నారాయణరావు గారు రఘువీర్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరామ్ రాజా అనే కాళోజీ అనే పూర్తి పేరు ఉన్నప్పటికీ మనం వారిని కాళన్నగా కాళోజీగా ఎక్కువగా పిలుచుకుంటూ ఉంటాం. అటువంటి కాళోజీ నారాయణరావు గారు 70 ఏళ్ళుగా పైగా నడుస్తున్న చరిత్రలో నిద్రలో తప్ప మాటల నదివలే ప్రవహించే కవి కాళోజీ అని కీర్తింపబడ్డవాడు. అందుకే ఆయన ప్రజా కవిగా కూడా నామధేయాన్ని సార్థకత చేసుకున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. నిద్ర తప్ప మిగిలిన ప్రతి సందర్భంలో కవితలులోనే తాను జీవించినటువంటి కవితా పిపాసి కాళోజీ. ఇందాక జీవన్ గారు చెప్పినట్టుగా నేను ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని, గతానికి శిఖరాన్ని, భావికి ఆధారాన్ని, నేను గతిని అంటాడు. భావికి ఆధారాన్ని అనేటటువంటి పదాన్ని చూసినట్లయితే నాకు అనిపిస్తూ ఉంది, భావి ఎక్కడైనా సరే ఈ వ్యత్యాసాలు, అధికారాలు, భూస్వామ వ్యవస్థ ఉన్నప్పుడున్నా, ఇక్కడ అంతర్గతంగా వ్యవస్థల్లో కనబడుతున్న భావితరాలకి తన యొక్క కవిత అద్భుతమైనటువంటి ఒక సాధనంగా, వాళ్ళ మీద ఉన్నటువంటి అణిచివేతల్ని ఎదుర్కోవడానికి ఒక మార్గదర్శనంగా ఈ తన యొక్క కవితలు ఉంటాయనేది మనం చూడవచ్చు. ఒక డాక్టర్ ఒకసారి వెళ్ళిన ఆరోగ్యం బాగోక, మనందరికీ తెలిసినటువంటి విషయమే, వారు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండేటటువంటి వ్యక్తి. ఆయనని డాక్టర్ ఒకసారి మీరు మాట్లాడుతూ ఇట్లానే వెళ్తే కనుక 6 నెలల్లో మరణిస్తారని చెప్పిన ఆయన చెప్పినటువంటి మాట వింటే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మాట్లాడితే 6 నెలలకు చస్తాను, మాట్లాడకుంటే ఇప్పుడే చస్తా అనే తన యొక్క ఆ కవిత ఆవేశం అతనిలో ఎంతగా ఉందనేది మనం చూడవచ్చు. అంతేకాకుండా నరుడనేను మనిషి బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్లు, నా మనసు నచ్చినట్లు మాట్లాడతా, రాస్తా, ప్రకటిస్తా అని నిరాఘాటంగా, నిక్కచ్చిగా తన అభిప్రాయాలను ప్రకటించినటువంటి ఒక ధీరోదాత్తుడుగా మనం కాళోజీని చూడవచ్చు. ఆ కాళోజీ ఈ తెలంగాణ భాషలో, తెలంగాణలో ఉన్న మనందరికీ ఆదర్శప్రాయుడు, ముద్దుబిడ్డ. ఆదర్శవాదిగా, మానవతావాదిగా అనేక ప్రతి కవితలో ఆయన ఆదర్శం, ప్రతి కవితలో ఆయన మానవత్వాన్ని మనం చూడవచ్చు.
ఈ సందర్భంగా ముందుగా తన యొక్క గురువుగారైనటువంటి గార్లపాటి రాఘవరెడ్డి గారిని దృష్టిలో ఉంచుకొని గురు లఘువులకు సంబంధించినటువంటి ఆయన గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి దాన్ని తన కవితలో అందిస్తూ ఈ విధంగా అంటాడు. అక్షర జగత్తు యావత్తు గురులఘువుల సొత్తు, గురులఘువులకు మాత్రమే భేదం. చూడండి, గురులఘువులకు మాత్రమే భేదం అంటాడు. గురులఘువులు స్వయంభువులు, గురులఘువుల సాంగత్యం సనాతనం సార్థకం సత్యం శివం సుందరం. గురులఘువుల లక్షణం అక్షరం, గురులఘువుల లక్షణం అక్షరం అని తేల్చేస్తాడు. గురువులందు లఘువుల చేరిక కలయిక, లఘువులందు గురుజాడల పోలిక, లఘు గురువు సుప్రసాదిత రఘురాఘవ శక్తి ప్రసక్తి అంటాడు. తన గురువుగారి మీద అచంచలమైన గురు విశ్వాసంతో రఘురాఘవ శక్తి ప్రసక్తి అనే వాక్యంతో ఇక్కడ మనకు గురు లఘువులు అనేది ఛందస్సులో మనం చదువుకుంటే ఆ మాత్ర దీర్ఘం వచ్చినప్పుడు గురువుగా ఆ మాత్రమే తేడా ఉంటుంది. అంటే శబ్దం పలికే ఉచ్చరించే దీర్ఘంలో ఉన్న తేడాని చెప్తున్నాడేమో అనిపిస్తుంది, కానీ నాకు అనిపిస్తుంది ఇక్కడ గురు లఘువులు అనే వాస్తవాన్ని తీసుకున్నప్పుడు గురువుగా లఘువుగా, లఘువు అంటే శిష్యుడిగా కూడా భావించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే గురువులందు లఘువుల చేరిక కలయిక అన్నాడు. అంటే గురువుల దగ్గర శిష్యులు చేరడం ఒక కలయిక. లఘువులందు గురువు జాడ పోలిక అన్నాడు. అంటే ఈ శిష్యులందరూ కూడా గురువు గారి జాడ గనక వాళ్ళల్లో చూపించినట్లయితే అదొక పోలిక అని చెప్పాడేమో అని చెప్పి నేను భావిస్తూ, ఈ గురువుగారి ఆ గురు లఘువులను తెలియజేస్తూనే తన కవిత్వం ఎట్లా ఉండాలనేది కూడా చెప్పినటువంటి మహాకవి ఒక రకంగా మనందరికీ పరిచయం ఉన్నటువంటి గురజాడ గారి దేశీ ఛందస్సుకి దగ్గరగా ఈయన రచనలు ఉంటాయనేది మనం చూడదగ్గటువంటి అంశం. ప్రజల నాల్కల మీద పలుకుబడులు, సామెతలు, నుడికారాలు, జానపద బాణిలో ఈయన కవితలు సాగుతూ ఉంటాయి. తాను రాసుకున్నటువంటి నాగొడవకు సంబంధించి ఎలా ఉంటుంది కవిత అనేది తెలియజేస్తూ అమోఘంగా ప్రజలకు ఎంత సులభంగా, సరళంగా, సంక్షిప్తంగా వారి మనసుల్లోకి ఎక్కించాలో తనంతట తాను చెప్పుకున్న విషయాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. నా గొడవ నీకు రాసిన ఉత్తరం, నా గొడవ చదువరులకు కవిత్వంగా, భావుకులకు మెదడుగా, మేధావులకు ఎడదగా, తార్కికులకు కరుణ పుట్టించేదిగా, గాలిలో తేలే పరిమళంలా, పొదుగుల్లో చేపుల, అమ్మకంటి చూపుల, రైతు చూపు కాపుల్లా, కృంగిన ఎదకు దిలాసాగా, బ్రతుక్కి బాసటగా, గంగకు జీవనంలా, జీవనంనకు తీరంగా, ధాత్రిని ధాత్రిగా ఉంచేదిగా, మనిషిని మనిషిగా చేసేదిగా ఉంటుంది అని చెప్పి తన కవిత్వాన్ని ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనా 7 దశకాలు 70 సంవత్సరాల పాటు తాను పుట్టింది 1914 సెప్టెంబర్ 3వ తారీఖు అయినా ఆయన అతి చిన్న వయసులోనే తన యొక్క సాహితీ వ్యాసంగాన్ని ప్రారంభిస్తూ 1930 సంవత్సరం నుంచి తాను మరణించింది 2002 నవంబర్ వరకు కూడా తన యొక్క రచనల పరంపర కొనసాగుతూ మొట్టమొదటి ప్రచురణ నా గొడవ ప్రచురణతోటి విఖ్యాతమైనటువంటి ఆయన యొక్క రచనలు ఇప్పటికి దాదాపు 4 ప్రచురణలతో 2017లో కూడా ప్రచురణలు, ఆ కాపీలన్నీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళినాయి. అంటే తన యొక్క రచనా వ్యాసంగాన్ని, కవితా వ్యాసంగాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా వారి రచనా వ్యాసంగాలపైన అనేక పరిశోధనలు జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మల్లారెడ్డి గారు రాసినటువంటి అంశాలు కూడా ఆయన మీద థీసిస్ కూడా చేశారు. సరే, ఇట్లాంటి అంశాలతో ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఈ తెలంగాణ ఉంది. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ కాళోజీ నారాయణరావు గారి యొక్క అనేక అంశాలని తీసుకొని వరంగల్లో వారి పేరు మీదుగా ఒక ఆడిటోరియంని కూడా నిర్మిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ 70 సంవత్సరాల కాలంలో అనేక పరిణామాలు ఈ తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా పరిణామం చెందినటువంటి క్రమంలో ఈయన రాసినటువంటి రచనలు దాదాపుగా 10 రకాలుగా మనం చూసుకోవచ్చు.
ఆయన ప్రతి అంశంలో, ప్రతి సందర్భంలో, ప్రతి పరిణామంలో నేనున్నాను, నాకంటూ ఒక కవిత ఉంది, నేనంటూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తాను, వారిని ఉత్సాహవంతులను చేస్తాను అని చెప్పి ప్రతి ఉద్యమంలో ఆయన ముందున్నటువంటి తీరు ఆయన కవితలను మనం చూడటం ద్వారా తెలుస్తుంది. అలా చూసినప్పుడు మొదటగా గ్రంథాలయ ఉద్యమం, ఆ తర్వాత ఆంధ్ర మహాసభ ఉద్యమంలో, ఆ తర్వాత ఆర్య సమాజానికి సంబంధించి దగ్గరగా ఆర్య సమాజ ఉద్యమంలో, ఆ తర్వాత నైజాం వ్యతిరేక రజాకారుల వ్యతిరేక ఉద్యమంలో చెబుతూ ఇంకెన్నాళ్ళు అనే కవిత ద్వారా ఆ నైజాం వ్యతిరేకతని విస్పష్టంగా చెప్పినటువంటి కవి మన కాళోజీ. నైజాం సంస్కరణలు చేసినప్పుడు రాజ్యాంగంలో సంస్కరణలు చేస్తూ ప్రజలపైన తన యొక్క నచ్చినటువంటి విధంగా పోతున్న పోకడని చాలింక అనేటటువంటి కవితతోటి దునుమాడినటువంటి నైజాం సంస్కరణలతో పాటు రాజ్యహింస సందర్భంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలపైన చేస్తున్నటువంటి రజాకారుల ద్వారా చేస్తున్నటువంటి అకృత్యాలని అశ్రువుల పేరుతోటి ఆయన వ్యతిరేకించినటువంటి తీరు, స్వాతంత్రం తొలగిన భ్రమ, నెహ్రూ పాలన ఆర్థిక రాజకీయంగా రాబోయే కాలంలో వచ్చేటటువంటి తీవ్ర పరిణామాలను తీవ్రంగా ఆక్షేపించినటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ అభిమాని అయినప్పటికీ కూడా తదనంతర కాలంలో ఆ గాంధీ గారిని నచ్చిన, గాంధీ గారి ఉద్యమంలో పాల్గొన్న, ఆ తర్వాతి కాలంలో పాలకుల యొక్క తీరుని ఎండగట్టినటువంటి మన కాళోజీని మనం చూడొచ్చు. ఎమర్జెన్సీ సందర్భంగా ఒంటరి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా మనకి ఈ కాళోజీ కనిపిస్తారు. పార్టీ వృత్యం అనేది ఇందాక మిత్రులు దాన్ని తెచ్చారు, ఆ కవిత కూడా ఉంది, అది కూడా కొంత వినిపించే ప్రయత్నం చేస్తాను. పార్టీ వృత్యం అనే దాని దోలో ఎమర్జెన్సీకి సంబంధించి ఆయన ఎట్లా ఎదురు తిరిగాడనేది ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఎమర్జెన్సీని కానీ, ఆ తర్వాత ఈయన కవితల కాలంలోనే మనకి చైనా పాకిస్తాన్ యుద్ధాలు భారతదేశం మీద వస్తున్నప్పుడు భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, తదితర అంశాలపైన కూడా తన యొక్క కవితల్లో తన పదును వినిపించినటువంటి గొప్ప కవి కాళోజీ. ఎరా అనే పేరుతోటి కాశ్మీర్లో ఆక్రమణలకు సంబంధించి కూడా ఈయన మాట్లాడినటువంటి కవితలు చెప్పినటువంటి వ్యక్తి. ఎమర్జెన్సీ అనంతర పాలన పైన కూడా ఆగ్రహం జులిపిస్తూ మళ్ళీ మహాభారతం అనేటటువంటి తన యొక్క కవిత, ఏవి అయినా కూడా కవితలన్నీ కూడా ఆయన మినీ కవితలుగా మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షని ప్రస్ఫుటంగా చూపించినటువంటి వ్యక్తి. ఎందుకంటే తొలి తెలంగాణ ఉద్యమం 1969లో ప్రారంభమైనప్పుడు నుంచి 1969లో 1972లో అక్కడ పాల్గొన్నాడు. తర్వాత మళ్ళీ దశలో 1977లో కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉరకలెత్తేటటువంటి ఉత్సాహంతో పనిచేసి ఆ కవితలతో ప్రజల్ని చైతన్యవంతం చేసి అట్టడుగు వర్గాలని పక్షాన నిలిచినటువంటి గొప్ప మేధావి కాళోజీ. ఆ తర్వాత కాలంలో మలిదశ ఉద్యమంలో కూడా సూచనలు సలహాలతో పాటు జయశంకర్ గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళతో నడిచినటువంటి మేధావి మన కాళోజీ. ఇందాక చెప్పినట్టుగా కాళోజీ ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు, అందుకే ఆయన ఒక చోట చెప్పుకుంటాడు, అతిథి ఓలే వచ్చినాను అని చెప్పుకుంటాడు. ఇలా తన యొక్క రచన, తన యొక్క కవితలను చెప్పుతూనే కొన్ని అంశాలను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భాషకు సంబంధించి ఎవరో తౌరాక్య ఆంధ్రం అని తెలంగాణ భాషావేత్తలని, సాహితీకారులను, రచనలను దునుమాడినాడు, వారిని చిన్నచూపు చులకన చూసినాడు. వాళ్ళకి సరైన సమాధానం చెప్తూ నేను ఇట్లానే మాట్లాడతా, జిడ్డుకు మాట్లాడతా, ఎవరో అనుకునేది కాదు, ఎవరో అనుకుంటారని మాట్లాడడం కాదు, మనం ఇలానే మాట్లాడాలి, అది మన జీవభాష అంటూనే ఈ భాష రెండు రకాలుగా ఉంటుందని తెలియజేస్తూ బడి పలుకుల భాష, పలుకుబడుల భాష అంటాడు. మనకు కావాల్సింది పలుకుబడుల భాష అంటాడు. తన అన్ని కవిత్వంలో పలుకుబడులని భాషతోటి అద్భుతమైనటువంటి కవితలు రాసినటువంటి మహామేధావి. అందుకే ఈయన ఏ భాష నీది, ఏమి వేషమురా నీది, ఆంగ్లమందున మాటలాడగలిగిన ఇంతగా ఉలికెదవు, ఉర్దూ మాటలాడిన ఉబ్బి తబ్బిబ్బవుదు, కారణమేమిటో కాస్త చెప్పు, సూటు బూటు హ్యాటు షోకుగా దుడుగా, ఘనతేమి వచ్చరా గర్వమేమి మేటికిరా, లాగు షేర్వాణీలు బాగుండననుచు మెరిసిపోయేదవు, నీ భాషా వేషం నిర్లక్ష్యముగా ఉంచు, భావదాస్యం
బెపుడు బాసిపోవును, నీకు భావదాస్యంతో ఉన్నావు అనేది ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఈ పరాయి భాషల వైపు మల్లుతున్నటువంటి క్రమంలో తెలంగాణ భాష చెప్పడానికి కూడా సంకోచిస్తూ ఎవరు చులకన చేస్తారని భయపడుతున్నప్పుడు వాళ్ళందరికీ వెన్ను మీద ముళ్ళుకర్ర పెట్టి వాళ్ళందరినీ ధైర్యం చెప్పినటువంటి మహనీయుడిగా మనం చూడొచ్చు. నీ భాష యందును నీ వేషమందును స్వాభిమానం ఉడిగిన చవట నీవేనురా అని చవట అని చెప్తాడు. తెలుగు బిడ్డ వై ఉండి తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా అంటాడు. తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడదెవు సంగతేమిటిరా, అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ సకిలించు వెందుకురా అంటాడు. ఇది భాషకు సంబంధించినటువంటి విధం. ఇంకా ఇంకన్నాళ్ళు అనేటటువంటి ఒక ప్రధానంగా కాళోజీ అంటే మనకి ధిక్కార స్వరం అనేది ఇందాక అందరూ చెప్పుకుంటున్నటువంటి అంశమే. ఈ ధిక్కారం సందర్భంగా రైతు కూలీలపై జరిగినటువంటి దౌర్జన్యాన్ని నిరసిస్తూ 1944లో ఇంకెన్నాళ్ళు అనేటటువంటి తన యొక్క కవితతోటి తన యొక్క నిప్పులు చెరిగినటువంటి మహనీయుడు ఆ నిప్పులు జరిగే క్రమంలో ఒక పదం వాడతాడు, అగ్ని కుండలో అగ్ని జ్వాలలు అణిగియుండుటి ఇంకెన్నాళ్ళు అంటాడు. ఈ మాట వింటే చాలు ప్రజల్లో చైతన్యం, వాళ్ళలో ఉన్న అగ్నిగుండం ఒక్కసారిగా ఆ జ్వాల ఆగదక్కడ, పైకి ఎగదనుకొస్తుంది అనేది చెప్పవచ్చు. నవయుగంబున నాజీవృత్తుల నగ్న నృత్యం ఇంకెన్నాళ్ళు, పోలీసు అండను దౌర్జన్యాలకు దాగిలిమూతలు ఇంకెన్నాళ్ళు, కంచెయ చేనును మేయుచుండగా కంచె కుండుట ఇంకెన్నాళ్ళు, అగ్నికుండలో అగ్ని జ్వాలలు అణిగియుండుట ఇంకెన్నాళ్ళు, దౌర్జన్యం ఎదిరించక మనకి దాసోహం ఇంకెన్నాళ్ళు అంటాడు. ఎందుకంటే ఇది నల్గొండ వాస్తవంగా నవయుగమున అనేది తర్వాతి కాలంలో ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి గారిని ఆయన అక్కడ హింసిస్తున్నటువంటి తరుణంలో ఆయన నవయుగంబున అనే పదాన్ని అక్కడ చేర్చడం జరిగింది. అసలైతే నల్గొండలో జరిగినటువంటి ఆ దుశ్చర్య నాజీలు చేసినటువంటి దుశ్చర్యలు ఇక్కడ కూడా రజాకారుల వచ్చినటువంటి చర్యలను నిరసిస్తూ తీసుకున్నటువంటిది నవయుగం అని తర్వాతి కాలంలో మార్చారు. నల్గొండలో నాజీ వృత్తులు అని ఉండవలసినటువంటిది. ఆ తర్వాత 1945లో చాలింక అనేటటువంటి పేరుతో స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. తన ప్రాణం చాలింక అంటాడు, తన కాయం చాలింక అంటాడు. కైత చేత మేల్కొల్పకున్న, చూడండి ఇంకా పైన బాధ్యత లేని ప్రభుత్వ భటులు పెట్టే బాధలు చాలింక. మాచిరెడ్డిలో ఆకునూరులో దోచిన మానము చాలింక. అక్కడ అత్యాచారాలు జరిగిన సందర్భంలో మాచిరెడ్డి ప్రాంతం, ఆకునూరు ప్రాంతంలో ఈ కవితతోటి చాలింక అంటూ గర్జించినటువంటి పాలన పేరున పల్లెలో జరిగే పాపము చాలింక, విచ్చలవిడిగా ప్రాణమానముల పాడిన వేలము చాలింక, లంచము దొరికినంతనే న్యాయము తలను వంచడము చాలింక. కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక అంటారు. ఇంక అంతేకాకుండా మనందరికీ తెలిసినటువంటి దుర్ఘటన బైరాన్పల్లి 1948లో బైరాన్పల్లిలో నగ్నంగా స్త్రీలను బతుకమ్మలాడిస్తూ వాళ్ళని అక్కడే హత్యలు చేసి బాయిలోకి నెట్టి చంపినటువంటి దురాగతాన్ని హెచ్చరిస్తూ మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధముల మండలాధీశులను మరచిపోకుండా గుర్తుంచుకోవాలి. కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలి. కాలంబు రాగానే కాటేసి తీరాల. తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలి. కొంగులాగిన వ్రేళ్ళు కొలమిలో పెట్టాలి. కన్ను గీటిన కారాలు చల్లాలి. తన్నిన కాళ్లను దాఖలిగా వాడాలి. కండగా కోసి కాకులకు వెయ్యాలి. కాలంబు రాగానే కాటేసి తీరాలి అంటాడు. చూడండి, కండలు కోయాలని ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తిగా మనకు మహనీయుడు కనిపిస్తారు. ఇక తర్వాత కాలంలో అనేక ఉద్యమాలలో ప్రతి సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి ఇది మనం సహజంగా ధిక్కారం అనుకుంటాం. కానీ కాళోజీలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కూడా దాగి ఉంది. ఎవరైతే తన చేష్టలతో ప్రజలకు దగ్గరగా ఉంటారో, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకు దగ్గరగా ఉంటారో వాళ్ళని కూడా తన కవిత్వంలో మెచ్చుకున్నటువంటి సందర్భం ఎవరు ఎక్కడ బయటకు వచ్చి ఉండదు. కానీ ఇక్కడ ఒకటి మనకి తన కవితలు చదువుతున్న సందర్భంగా బూర్గుల రామకృష్ణారావు గారిని నైజాం మంత్రివర్గంలోకి 1947లో స్థానం ఇస్తామని చెప్పి పిలిచినప్పుడు ఖచ్చితంగా తిరస్కరించినటువంటి వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు గారు. ఆయన మీద గట్టి గుండె గలవాడు అంటూ
ఈ కవిత్వాన్ని చెప్పారు. రాజరికపు మోజులేక తేజరిల్లు నాయకుడా, రాజనీతి కోవిదుడా, రామకృష్ణామాత్య పుట్టెడు బుద్ధులే కాదు గట్టి గుండె గలవాడవు, మంత్రి పదవి అయినా సరే కాలదన్ను మనుటెగాదు కాలదన్నగలిగినావు అంటూ కవిత చెప్తూనే చివరిలో తెలుగువారు తలల నెత్తి తిరుగునట్లు చేసినావు, శాఖ పేరే కాదు కాదు జాతి పేరే నిలిపినావు అంటూ నా కైతని నీకు కానుకగా ఇస్తున్నా అంటాడు. చివరి మాట చూడండి, కాలోజీ నుండి కైత కానుక నందినావు అంటాడు. తన కవితని కానుకగా ఇచ్చానని చెప్పి అక్కడ చెప్పినటువంటి మహనీయుడు. అట్లానే నేను ఇందాక చెప్పుకున్నట్టుగా నేను స్వప్నాన్ని రేపటి జ్ఞాపకాన్ని అని చెప్పుకున్నాను కదా, అలా ఈయన కవి యొక్క రచనలకి అన్నిటికీ తన కవిత ఎట్లా ఉందని చెప్పుకున్నా వీటన్నిటికీ ఆధారం ఎక్కువగా తన కవితల్లో కనబడేది కన్నీరు, బాధలు, కష్టాలు, పేద బడుగు బలహీన వర్గాల పడుతున్నటువంటి అన్ని అంశాలను ఇక్కడ ఆయన స్పృశించడం జరుగుతుంది. వీరు 1946లో జైల్లో ఉన్న సందర్భంలో దాదాపు ఒక జెండాని ఎగరేసిన అందుకు ఆయన్ని బహిష్కరిస్తూ ఆ తర్వాత కాలంలో ఉద్యమంలో పాల్గొన్న సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైల్లో పెట్టిన సందర్భంలో సానే గురూజీ అని మరాఠీలో రాసిన భారతీయ సంస్కృతి అనే దాన్ని అనువదించినటువంటి దాంట్లో అశ్రువులు అనేది మనకి ఇక్కడ ఒక కవిత 1951లో వారు రాసినటువంటిది. అశ్రువులు నన్నెప్పుడు ఆదుకొని ఉండాలి, అశ్రువులే లేనట్టి అసువులేలా నాకు, కన్నీటి కొరకు నేను ఎన్నైనా వదిలేదను, కన్నీరు కలదేని ఎన్నైనా ఉన్నట్లే. ఇది బాగా గమనించాలి మనం. కన్నీరు కలదేని ఎన్నైనా ఉన్నట్లే అంటారు. కన్నీరు పులకించు, కన్నీరు నవ్వించు, కన్నీరు బ్రతికించు, కన్నీరు కదిలించు అంటూ చివరిగా ఒక మాట అంటాడు, కన్నీటి చుక్కలో కడలు పొంగు అంటాడు. సముద్రం వస్తుంది, ఒక కన్నీటి చుక్కలోంచి సముద్రం ఉప్పొంగుతుంది అని అంటాడు. కన్నీటిలో మునుగు కైలాసగిరులు, కన్నీటిలో తేలికాయాడు అని ఆయన తన యొక్క రచనలో చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత ఈ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పరిపాలనా కాలంలో వ్యతిరేకిస్తూ రాసినటువంటి అనేక విషయాలని పరాభవ అనే సంవత్సరంలో ఆయన తెలుగు సంవత్సరాల్లో పరాభవ అని 1966లో 6 ఋతువులకి గ్రీష్మము, వసంతము ఇట్లాంటి వర్ష ఋతువు తోటి అనేక తన యొక్క రచనలను సాగించినటువంటి మహనీయుడు. ఆయన రాసినటువంటి పరాభవ 1966లో ఒకదాన్ని గ్రీష్మం అనే దాన్ని తీసుకుంటే గ్రీష్మం ఎండ, దానికి సంబంధించిన దాంట్లోనే శాంతి శాంతట శాంతి అంటూ ఆయన కొన్ని అంశాలను మనం ఆయన కవిత్వంలో చెప్తాడు. పొదుగు విషం చేపుతుంటే, కాపు పొలం మేపుతుంటే, గాంధీ పీక నొక్కుతుంటే, లచ్చి బిచ్చమెత్తుకుంటుంటే, బ్రతుకు చితికిపోతుంటే, శాంతి శాంతట శాంతి అంటాడు వ్యంగ్యంగా. దేవుడు దెయ్యమవుతుంటే, శివుడు శిలువ కడుతుంటే, బ్రహ్మరాశి మలుపుతుంటే, విష్ణు వేడ లేకుంటే, బ్రతుకు చితికిపోతుంటే శాంతి శాంతట శాంతి అంటాడు. ఇంకా ఆ రోజు పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలను కూడా దునుమాడుతూ కామం రాజయ్యి ఉంటే, అంటే కామరాజు అనమాట ఆయన, కామరాజు ఆనాటి నాయకుడు కామరాజు, నీలం గొంతెత్తుతుంటే అంటాడు నీలం సంజీవరెడ్డి గారు, ఘోష్ భేష్ అంటుంటే, కేడి తిరిగి వస్తుంటే, బతుకు చితికిపోతుంటే, శాంతి శాంతట శాంతి అంటాడు. భూదానం మింగుతుంటే, భూదాన ఉద్యమంలో అనేక అక్రమాలు జరుగుతూ ఉంటే, భూదానం మింగుతుంటే, శ్రమదానం మేస్తుంటే, జీవనం కాలుతుంటే, సర్వాస్తమ జరుగుతుంటుంది. ఈ సర్వాస్తమం అనేది కూడా ఒక ఉద్యమం ఆనాటి, అది జరుగుతుంటే శాంతి శాంతట అని శాంతి అంటూ దాన్ని వ్యంగ్యంగా ఆనాటి జరుగుతున్నటువంటి వాటిని గట్టిగా నిరసించినటువంటి మన కాలోజీ. ఇంకా పార్టీకి సంబంధించి పార్టీ వ్రత్యం ఉంటుంది. ఇది ఒకటి పార్టీ వ్రత్యంలో ఒకటి, విప్పు చేయు చప్పుళ్లకు వీపు చెదర గుండె బెదర, పార్టీ వ్రత్యము సతతము పాలించుటయే ధర్మము, ఘటమే శాశ్వతం అనుకొని ముఠాతత్వమును మెలిగేడి అధికారపు రాజకీయ యములందరిది మర్మము. అంటే ఆ రోజు ఉన్నటువంటి పార్టీని పాటించొద్దంటూ ఇందాక సీతారామరావు సార్ చెప్పినట్టుగా నృత్యానుప్రాస అలంకారం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. నా తల నీ తల నానారాతల తలవెందుకు నేతల తలలున్నవి కదా మన తలలనున్న చేయుటకు, మన తలలు నున్న చేయుటకు, ఈ తల మోతలు మేతలకు పూతలకు చేయూతలు కావు, ఈ తల మోతలు మన రాతలపై పూతల మూతలైన కావు, కుక్క తోక వంటిదేదో మెడపై నుండి
మెడపై ఉండిన చాలు అంటాడు అనమాట. ఇలా తన యొక్క రచనలు ఇదొకటి చివరిగా చాలా ఉన్నాయి ఇలాంటి. ఒకటి భారత ప్రధానమంత్రి ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965లో రాసినటువంటి రచన. అంతటి ముందు కాలంలో కవిత్వం ఇది. పొదుపు చేయమని భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉటంకించిన సందర్భంలో ఆయన గట్టిగా నిరసిస్తూ, ఓయి భారత ప్రధాని, పువ్వు బలిసి నోరికి చెప్పు నెయ్యి మానివేయమని, ధనం దాచి నోరికి చెప్పు పాతర్లు తీయమని, చీకటి బజార్లకు చెప్పు నందాదీపం వెలిగించమని, ముప్పూట మెక్కే బొర్రలకు చెప్పు పస్తుండమని, మిన్నంటిన ధర దారులకు చెప్పు మున్నంట దిగమని, జల్షారాయుళ్లకు చెప్పు రమ్మీ విస్కీలు మానమని అంటాడు. ఇక ఎరాలో కాశ్మీర సమస్య పూర్ణం చేసిన సూత్రాలతో నేతలు చేస్తున్నారప్పుడే పట్టుశాలువలు రాబోయే ఎన్నికలలో గెలిచి కప్పుకునేందుకు అంటాడు. అమరజీవుల జీవంతో తడిబారిన పొలాల్లో అంటాడు. అక్కడ జరిగినటువంటి హింసని అమరజీవుల జీవంతో తడిబారిన పొలాల్లో స్వార్థాల పంటకై పక్ష బీజాలు ఎగజల్లి పిడికిళ్ళు సడలిస్తున్నారు పార్టీ సరదారులు అని చెప్పి అంటాడండి. ఇక పోలీసు రాజ్యం పేరుతో తిరగబడటమే తప్ప అంటూ, ఓసీ ప్రభుత్వమా దోపిడీ వర్గాల నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు పీడిత వర్గాల నేను తిరగబడమంటే తప్ప అంటాడు. తిరగబడటం కూడా తప్పేనా అని చెప్పి తాను తన యొక్క కవిత్వంలో చెప్పటం జరిగింది. అంతేకాకుండా వీరిని అనేక నిఖిలాంధ్ర కవి అందులో ఎట్టి సందేహం లేదు అంటాడు శ్రీశ్రీ. అట్లానే అక్షరతయి అని పేరుతో సి నారాయణ రెడ్డి గారు వీరిని గురించి చెప్పటం, కాళోజీ మరో వేమన అని గురుకుల మిశ్రా చెప్పడం, 6 పదులు కాయానికి 6 పదా మనస్సుకి అంటాడు. 6 పదులు కాయానికి 6 పదా మనస్సుకి అని ప్రశ్నిస్తాడు పివి నరసింహారావు గారు. ప్రజా హృదయ పీఠిక కాళోజీ అని దాశరథి తెలియజేస్తారు. ఇది అవకాశం ఉన్నంత మేరకు, నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు అందించే ప్రయత్నం చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు జీవనాడి తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కాళోజీ కవితా హృదయాన్ని ఆవిష్కరించిన మిత్రుడు రమణ గారికి కృతజ్ఞతలు. మిత్రులు కవితాంజనేయులు కాళోజీపై ప్రసంగం ఉంటుంది, తర్వాత కొన్ని కవితలు. స్వేచ్ఛ టీవీ వారికి వందనం. ఈ కార్యక్రమాన్ని గురుతుల్యులు, ప్రముఖ కవి, విమర్శకులు, పెద్దలు జీవన్ గారి అవకాశం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం లభించింది. తెలుగు సాహిత్యంలో కాళోజీది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భాగం. ప్రధానంగా ఆయన ఉద్యమ కవి, ప్రజల కవి. ఆయన ఇప్పుడే మిత్రులంతా చెప్పారు, వివిధ సందర్భాలలో వివిధ సంఘటనల్లో ఆయన ఉద్యమించినటువంటి స్వరం కాళోజీ వారి. ఆయన తన కవిత్వాన్ని అంతా కూడా ఉద్యమంతో అనుబంధంగా సాగినటువంటి ధోరణి అని మనం చెప్పుకోవచ్చు. ప్రజలను చదివిన కవి కాబట్టి ప్రజాకవిగా ఆయన రచనలన్నీ సాగిపోయాయి. ఇప్పుడే మిత్రులు అన్నట్టు 6 సంపుటాలుగా 6 వసంతాల కవితలన్నీ ఆయన నా గొడవగా తీసుకొని వచ్చాడు ఆ 6 ఋతువుల్లో. అట్లా ప్రజల గొడవనే తన గొడవగా చేసుకున్నటువంటి కవి. ఇంకా ఆయన అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అన్నాడు. ఇట్లాంటి ప్రజల మనసును ఎరిగి ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని, ప్రజల యొక్క జీవన స్థితిగతులని, వాళ్ళ కన్నీళ్లను, కష్టాలను స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యమ ఆలోచనలతో సాగినటువంటి కవి కాళోజీ అని చెప్పవచ్చు. ఆయన తెలంగాణ ఒక ధిక్కార స్వరంగా మనం చెప్పుకున్న ప్రజల గొంతుకగా మనం చెప్పుకోవచ్చు. ఆయన అనేక ఉద్యమాల్లో తన భాగస్వామ్యాన్ని కలిగినవారు. అట్లాగే పౌరకుల ఉద్యమం అయితే, ఆర్య సమాజ ఉద్యమం అయితే, అట్లాగే గాంధీ వాదాన్ని తన రచనలో పొందుపరచడం, గాంధేయునిగా కూడా ఆయన మనకు కనిపిస్తారు. ఆంధ్ర మహాసభలో పాల్గొన్నప్పుడు ఆయన సామ్యవాదిగా, ఒక కమ్యూనిస్టుగా కూడా కనిపిస్తారు.
ఆయన దేంట్లో కూడా ప్రధాన భాగస్వామిగా ఏ ఇజానికి చెందనివాడు. అందుకే నానా ఇజాల మనిషిని అని కూడా చెప్పారు ఆయన ఒక కవితలో. తన బెంచ్మేట్, తన బాల్య స్నేహితుడు, ఆనాటి మరి మన తెలుగు ప్రధాని పివి నరసింహారావు గారు కూడా కాళోజీ గారిని తో మాట్లాడాలన్నా, ఆయనతో ఏదైనా సంభాషణ చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఉంటారు. కాళోజీ సోదరులలో మరి రామేశ్వరరావు గారు ఉర్దూ కవి అయితే, ఈయన పక్క అచ్చమైన తెలంగాణ పలుకుబడుల భాషా కవి. అది కాళోజీ గారికే దక్కుతుంది. అందుకే ఆయన ఒక చోట అంటాడు, బడి పలుకుల భాష కాదు నాది పలుకుబడుల భాష. అనేక కొత్త కొత్త పదాలను ఆయన సృజించినటువంటి అంశం మనకు స్పృశిస్తుంది. ఇట్లా కాళోజీ గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్నో కోణాల్లో ఆయన పైన మన మిత్రులందరూ విశ్లేషించారు. గురువు గారు కూడా ఈ కార్యక్రమ సందర్భంలో మనకు మధ్య మధ్యలో ఆయన తత్వాన్ని మనకు విశ్లేషిస్తూ చెప్తూ పోతున్నారు. ఒకే ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నట్టు ఆయన ఒక్క మాట చాలు, ఒక చైతన్యం, ఒక కదలిక, ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం కలిగేటువంటి కవి. ధిక్కార స్వరమే ఆయన గొంతుక, ఆయన తత్వము, ఆయన ఆలోచన. ఆయన జీవితాంతం ఆయనను పోషించిన వాళ్ళు కాళోజీ రామేశ్వరరావు గారు, వారి సోదరులు. ఇట్లా కాళోజీ మన ఏంటంటే ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైనప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాన్ని ఆయన అనుగుణంగా లేడు. ప్రతి ప్రభుత్వంలో లోపాలను ఎక్కడైనా ఎత్తి చూపినవాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, మరి తొలిదశ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో, నిజాం పోరాటంలో స్వయంగా పాల్గొన్న కవి కాళోజీ నారాయణరావు గారు, ప్రజాకవిగా అందుకే మనం పిలుచుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అట్లా ఆయన పైన ఆయన అనేక కవితలు, మరి మిత్రులందరూ వ్యాఖ్యానాలు, రచనలు ఎన్నో వచ్చాయి. అట్లాంటి కవిత్వం అయింది. ప్రధానంగా ఆయన కవిత్వంలో వ్యంగ్యం ప్రధానం, తర్వాత సూటిదనం ప్రధానం. అంతేకాని మరి సంవేదనాత్మకమైనటువంటి కవిత్వం ఆయనది. తెలుగు భాషలో తెలంగాణ భాష విషయంలో ఎవడు ఏ చిన్న మాట అన్నా ఆయన సహించేవాడు కాదు. అందువల్ల ఎవరి భాష వాళ్ళది, ఎవరి మాండలికం వాళ్ళది, ఎవరి యాస వాళ్ళది. ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు, భాషా విషయంలో ఎట్లాంటి పట్టింపులు లేవు అని చెప్పి మరి అనేక సార్లు అనేక సందర్భాల్లో ఆయన అన్నారు. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుతున్నటువంటి ఈ సందర్భంలో ఆయన పైన మరి ఒక చిన్న కవితను మీకు వినిపించి నా ప్రసంగాన్ని, నా ఏదైతే మాట్లాడే కార్యక్రమాన్ని ముగిస్తాను. కర్షక అనే శీర్షికతో ఆయన రాసిన ఒక కవిత. నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదిత్రుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, అంగనల అందాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాలే. దాంబికుని ధ్యానాలు, ఛాందసుని జాప్యాలు, తాత్వికుని తత్వాలు, మాంత్రికుని మంత్రాలు, గురువుల గోప్యాలు, గుడుగుడు గుంచాలు, గుడుగుడు గుంచాలు, దేవుళ్ళ తిరునాళ్ళు, దివ్యనదీ తీర్థాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాలే. ధార్మికుని దానాలు, పండితుని భాష్యాలు, వర్తకుని వ్యాజ్యాలు, వకీళ్ళ వాదాలు, సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు, యోధుల యుద్ధాలు, రాజుల రాజ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాలే అంటూ రైతును గురించి, రైతు గొప్పతనాన్ని గురించి, రైతు యొక్క శ్రమశక్తిని గురించి, మిగతా వాళ్ళందరూ ఏ విధంగా రైతు లేకపోయినట్లయితే ఎలాంటి ఇబ్బందులు పడతారో, రైతు యొక్క ఏదైతే శ్రమ సంపద ద్వారా సృష్టించినటువంటి ఈ ఏదైతే ఆ సంపదను, ఆ ధాన్యం, ధనం, అవన్నిటినీ కూడా అందరూ కూడా వినియోగించుకుంటున్నారు ఈ వర్గాలని
మనకు స్పష్టంగా ఆ కవితలో చెప్పారు. అలాగే ఇప్పుడే మిత్రులందరూ వ్యత్యాసాలు లాంటి కవితలను కూడా మనకు విన్నవించారు. అందులోంచి ఒక 2 లైన్లు మీకు వినిపించి ముగిస్తాను. వ్యత్యాసాలు: అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, అంశతూలికలు ఒకచోట, అలిసిన దేహాలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగం ఒకచోట, వాసన నూనెయలు ఒకచోట, మాసిన తలలు ఇంకొక చోట అంటూ అనుభవం అంతా ఒక చోట, అధికారం బది ఒక చోట అంటూ మానవ జీవితంలోని వ్యత్యాసాలను కూడా ప్రజల కవిగా, ప్రజలను చదివిన కవిగా, ప్రజల కోసమే ఆయన జీవించిన కవిగా అన్నారు. అందుకు పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది ఆయనకు వర్తించేదే కాదు, ఇట్లా దేశం కోసం, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళందరిది కూడా అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మంచి ఏదైతే కవితలెన్నో వారి రచనలో ప్రజలకు సంబంధించి, ప్రజల జీవితానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి అనేక ఖండికలు ఇక్కడ ఉన్నాయి. అట్లా కావ్య పిపాసువులు ఒకచోట, కళా ప్రదర్శనం ఒకచోట, కళారాధకులు ఒకచోట, సాహితీ నిలయం ఒకచోట, చదవరులంతా ఇంకొక చోట, పెత్తనమంతా ఒకచోట, సత్వ ఇంకొక చోట, అనుభవం అంతా ఒకచోట అంటూ ఆయన చెప్పిన ఇలాంటి ఖండికలెన్నో కూడా మనని కదిలిస్తాయి, మనలో ఆలోచనలు రేపుతాయి. మరి ఆయన హృదయం ఏమిటో మనకు స్పష్టంగా తెలుస్తూ ప్రజలను ఆలోచింపజేసేటువంటి కవిత్వాన్ని, ప్రజా ఉద్యమాలను రగిలించిన కవిగా మనందరికీ చిరకాలం నిలిచిపోయేటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి ఏదైతే ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మన జీవనాడి తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ మా గురువుగారు మరి జీవన్ సార్ గారికి, ఇంకా మిత్రులందరూ పాల్గొన్నారు. శేషగిరి నరసయ్య గారు, అలాగే తులసి రామాంజాచార్యులు గారు, నా చిరకాల మిత్రుడు సీతారామారావు గారు పొత్తూరి, ఇంకా రమణ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంతకుముందు మిత్రుడు ఎమర్జెన్సీ కాలంలో మరెవ్వరూ తెలుగు కవులు ఎవరూ రాయలేదు దీన్ని ప్రతిఘటిస్తూ. ఎమర్జెన్సీని ఖండిస్తూ రాసినటువంటి కవి లేడు తెలుగు కవి దాదాపు నాకు తెలిసినంతవరకు. కానీ అనేక కవితలు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ రాసినవాడు ఒక్క కాళోజీ మాత్రమే. అంత ఇది ఉన్నటువంటి వాడు, ధైర్యము తెగింపు ఉన్నటువంటి వాడు. వరంగల్లో ఒక సంఘటన జరిగింది, గుర్తు చేయాలి మీకు. ఎమర్జెన్సీ 1975 జూన్ 25 తారీఖున ఎమర్జెన్సీ విధించబడ్డది. అర్ధరాత్రి, మనకు అన్నీ అర్ధరాత్రులే కదా జరిగేవి. స్వతంత్రం కూడా అర్ధరాత్రి వచ్చింది. తెల్లవారే వరకు లక్షల మందిని, దాదాపు 1,00,000 మందికి ఎక్కువ, తన రాజకీయ ప్రత్యర్థులనైతేనేమి, రచయితలనైతేనేమి, కవులనైతేనేమి అరెస్ట్ చేసి జైల్లో పడేసింది ఇందిరాగాంధీ. దాదాపు అందులో తెలుగు కవులు 42 తెలుగు కవులు ఉంటే, అదృష్టం దురదృష్టం నేను కూడా అందులో ఉన్నా జైల్లో. ఆ ఎమర్జెన్సీ కాలంలో సంఘటన జరిగింది. ఆ ఎమర్జెన్సీ విధించినప్పుడు దాన్ని నిరసనగా వరంగల్లో ప్రదర్శన చేద్దామనుకున్నారు వీళ్ళు. ఎమర్జెన్సీని ఖండిస్తూ దాన్ని నిరసనగా మౌన ప్రదర్శన చేద్దాం, నల్ల బ్యాడ్జీలు ధరించి, అలాగే మూతికి నల్ల బట్ట ధరించి. సరే, కొంతమంది సమావేశమయ్యారు. ఓ 50-60 మంది. ఒక 25 మంది మాత్రం చాలా గట్టిగా చెప్పారట, ఘాటుగా, మేము తప్పకుండా ప్రదర్శనకు వస్తాం మీతో పాటుగా. సరే, తెల్లవారింది, ఎవడు రాలేదు. ఆ ఉన్న 25 మందిలో కూడా ఎవరికి చెప్పినా కానీ ఏదో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. మిగిలింది ఒక్కడే కాళోజీ. ఆయన ఒక్కడే నోటికి గుడ్డ, నల్లటి గుడ్డ ధరించి, ఒక దీన్ని ఏమంటారు, ప్లకార్డ్ ధరించి వరంగల్ వీధులు ఊరేగాడు. అంతటి అది అంతటి వాడు కాళోజీ. అంతేకాదు, అంటే కొన్ని, ఎందుకంటే
ప్రత్యక్షంగా ఆయన్ను చూసిన మాత్రమే కాకుండా ఆయనతో అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి నాకు వ్యక్తిగా. అంటే వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు నాకు శేషగిరి తెలుసు, లేదా మా ఆంజనేయులు సార్ తెలుసు, లేకపోయినట్టయితే మా చిన్నసాయి గారు తెలుసు, ఇట్లా అనటం, లేకపోతే మరొక మిత్రుడు తెలుసు అనేది కాదు. ఆ ఒక మహానుభావుడు. ఎందుకంటే సమాజాన్ని మార్పులో దోహదం చేసినటువంటి అనేక మంది శ్రీ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి ఎంతోమందితో నాకు అనుబంధాలు ఉండేవి. ఈయనని మొదటిసారిగా, మీరేమీ అనుకోకపోతే, మొదటిసారిగా ఆయన నేను చూసింది ఏంటి అనంటే, అప్పుడు శ్రీశ్రీ మరణించినప్పుడు 1983లో సంస్మరణ సభ ఇక్కడ పెడుతున్నాం ఖమ్మంలో. ఆయనని సంస్మరణ సభకు ఆహ్వానించడానికి వెళ్ళి, ఎవరిని, కాళోజీని. ఆయన అడ్రస్ అని ఎందుకు ఒకసారి, మీ అడ్రస్ ఎక్కడ అంటే, నువ్వు వరంగల్కి వచ్చి కాళోజీ ఇల్లు ఇక్కడ అంటే చెప్పని వాడు ఎవడన్నా ఉంటాడా అన్నాడు. అది నిజమే కదా, వరంగల్కి పోయి కాళోజీ అంటే చెప్పని వాడు ఎవడన్నా ఉంటాడా? సరే, అది ఆయన ఇల్లు మనం వెతుక్కుపోవాల్సి వచ్చింది అదాలత్ వెనక. వెళ్ళిన తర్వాత మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం, మే కదా అది, జూన్లో. ఎండలోనే పోయా. నువ్వు బాగా ఎండలో పడి వచ్చినావు, ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. ఇట్లా ఖమ్మం నుంచి వచ్చిందండి అన్న. ముందు ఆయన పక్కనే చూసారుగా కుండ ఉంటుంది, చల్లటి నీళ్లు. ఏముంది, కింద ఒక చాపర్చుకొని కూర్చుంటాడు. ఇట్లా కూర్చొని ఉన్నాడు. సరే, మంచినీళ్ళు ముంచుకొని పోయి నెత్తిని జలుకోవచ్చు, ఎండలబడి వచ్చినావు అన్నాడు. నెత్తి నీళ్ళు జలుకొని కూర్చుంటే, అన్న తిను అంటే, లేదండి తినొచ్చాను. తిన్నవా? నిజమేనా? సరే, ఎందుకు వచ్చినావు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చి? సరే, ఖమ్మం నుంచి వచ్చారు, శ్రీశ్రీ వర్ధన్కి ఉంది, మీరు రావాలి అని అన్నాం. ఎప్పుడు? ఫలానా డేటు, వస్తపో అన్నాడు. మీకు ఏర్పాట్లు, ప్రయాణ ఏర్పాట్లు అంటే, నాకేం ఏర్పాట్లు, నేను ఇక్కడ అక్కడ బండి ఎక్కుతా, అక్కడ దిగుతా, ఛార్జీ అని వాడు ఉంటాడే. ఆయన మొత్తానికి అయితే ఫలానా రోజు సాయంత్రం 5 గంటలకి అన్న. ఒక అదేంటి అని అంటే, మనకి ఎప్పుడు ఉన్నటువంటిదే కదా, 10ంటికి అనుకుంటే 12ంటికి మనం మొదలు పెడతాం. ఆ వల్ల ఎందుకో నేను నాకు ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఉన్నటువంటి రోజులు, ప్రగతి ట్యూటర్లు గారి నడుపుకుంటున్నా. 4:30 నుంచి నిజాన్ని 4:30 నేను ఫ్రీ అవ్వాలి. ఎవరు నెక్స్ట్ టీచర్ రాకపోతే కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. 5ంటికి ఆయన వచ్చి టెన్షన్గా సెంట్రల్ లైబ్రరీ వేదిక ఆయన వచ్చి కూర్చున్నాడు. కార్యకర్తలు అప్పుడే బ్యానర్లు కడుతున్నారు. రాగానే, జీవన్ ఎక్కడా అన్నాడు. జీవన్ సార్ వస్తాడంటే, వస్తాడా? 5ంటికి సభ చెప్పాడు. ఉరుక్కుంటూ వస్తే పోయే వరకు, నువ్వు 5ంటికి అన్నావు కదనా, ఎక్కడున్నావు ఇప్పటిదాకా? ఏది జనమేది, సభేది? అంతటి టైం సెన్స్ ఆయన్ని. మరొకసారి నిజంగానే కొంతమందిని ఆ కన్నీళ్ళు అనేది అంటూ ఉన్నారు చూసారా, కన్నీటిలో కరిగిపోయేటటువంటి వాడు. కన్నీడు అనేటటువంటి ఒక వృక్షం ఆయనకి, కన్నీటి వృక్షం ఆయన. కొన్నిటిని మనం అట్లాంటి వ్యక్తిని మనం కొన్ని ప్రశ్నలు వేయకూడదు, అజ్ఞానం అంది. నేను ఒకసారి అదే పని బావిలాల గోపాలకృష్ణ గారిని వేసా, అలాగే కాళోజీని కూడా. కాళోజీ అప్పుడు ఈ పద్మ విభూషణ్ బిరుదు తీసుకున్నాడు. అది పివి నరసింహారావు ఈయన ఫ్రెండ్ కదా, ముందు చెప్పాడు కదా, అదే బెంచ్ మేట్ అని. ఒరే సంబంధమే. అరే నీకు పద్మ విభూషణ్ ఇస్తున్నారా అని అన్నాడట పివి నరసింహారావు ఫోన్ చేసి. నాకెందుకురా, నాకేమో రేపు అన్నాడట. కాదు, నీకు ఇవ్వాలనుకుంటున్నా. సరే, ఇచ్చుకోపో అంతే. సరే, ఆయన అదే ప్రత్యేకమైనటువంటి రీతిన పెట్టినటువంటిది ఏమీ కాదు, కానీ అది ఊరుకోవచ్చు కదా. నేను గెలికా. ఒకసారి ఏదో ఒక రాష్ట్ర సభ జరుగుతున్నది, రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతుంటే హైదరాబాద్లో. ఆయనని గెస్ట్గా పిలిచారు. ఆయనతో ఉండమని నన్ను కేటాయించారు. నేను ఉండేవాడు. చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఈదికి వెళ్ళా. మాట్లాడకూడదు కదా, మీరు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళే, ప్రజల ఉద్యమాల్ని బలపరిచేవాళ్ళే. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అక్కడ కాళోజీ ఉంటాడు. అట్లాంటి మీరు ప్రభుత్వం ఇచ్చేటటువంటి దీన్ని ఎట్లా స్వీకరించారు అని అన్నా. ఇది పద్మవిభూషణ్. అసలు ఆయన కన్నీటి పర్యంతం అయిపోయినాడబ్బా. ఏం జీవన్, నేనేమి ద్రోహం చేస్తున్నానా? నేను నమ్ముడిపోయిన అనాయ సర్కార్కి. అసలు
ఎట్లా అయిపోయింది అని అంటే మనిషిని క్షమించండి, నేను అజ్ఞానంతో అన్నటువంటి మాట మన్నించండి అనాల్సి వచ్చింది. అంతగా అయ్యేటటువంటి హృదయం. మరొకసారి ఈ కాచనపల్లిలో ఎన్కౌంటర్ జరిగింది ఎలక్షన్ల ముందు. అప్పుడు ఎంపీగా పోటీలో ఉన్నటువంటి వాడు ఒకడు మాజీ పోలీస్ అధికారి రంగనాయుడు, వాడి పేరేంటి, డీజీపీగా వాడి చేయించాడు. ఆ 5గురిలో ఎవరు, సీతారామరావు స్టూడెంట్ లీడరే నుంచి రైతు కూలీ సంఘానికి వచ్చాడు. అతని భార్య సుసేన, ఆ అమ్మాయి గర్భవతి. వాడు బుల్లెట్ అది కడుపులోనంటే వాడు ఏముంటారు, అది భ్రూణ హత్యల, నరహంతలు, శిశుహంత కాదు, భ్రూణ హత్య. అమ్మాయిని పసిగుడ్డు లోపల ఉంది. తర్వాత మరొక ప్రజా కార్యకర్త, ప్రజా ఉద్యమ, ఆమె ఒక మండలాధ్యక్షురాలు చింతలక్ష్మి, ఆమె పరశురాముడు అందులో ఉండేటటువంటి వాడు. ఒక అజ్ఞాత దళ నాయకుడు ఒక్కడు తప్ప మిగతా వాళ్ళంతా ప్రజల మధ్యలో ఉండేటటువంటి వాళ్ళే. వేరు ప్రాంతాల్లో తీసుకొచ్చి చంపేసి ఆ గుట్టల మీద పడేస్తే ఎంత వాళ్ళని చూసేటప్పటికి ఏంటి అని అంటే పురుగులు పడి లుకలుకలాడుతున్నవి ఆ శవాల్ని చూడటానికి వాళ్ళ నాయకులతో పాటు నేను వెళ్ళినప్పుడు. చాలా ఘోరమైనటువంటిది. అప్పుడు కాచనపల్లి మీద ఒక పాటల పుస్తకం వచ్చింది, పాటల క్యాసెట్ వచ్చింది. మీరు చాలామంది కాచనపల్లి పాటలు వినే ఉంటారు. దాని ఆవిష్కరణకు కాళోజీని పిలిచాం. 70 తర్వాత మొన్నసారి ఈయన కూడా అన్నాడు, మన అద్దెపల్లి కూడా 1970 నుంచి వచ్చినటువంటి సాయుధ పోరాట రాజకీయాల్ని ఈయన అంటే డైరెక్ట్గా ఆయన సపోర్టు చేయకపోయినప్పటికీ వాటి మీద జరిగేటటువంటి అణచివేత విధానాలను ఆయన ఖండిస్తూ వచ్చాడు చాలా చోట్లలో. ఈ సభకు వచ్చినప్పుడు ముఖ్యంగా మీరు వ్యక్తులు చేసేటటువంటి హింసను ఆయన ఖండిస్తాడు. వ్యక్తిగత హింసావాదం, అది మావోయిస్టులు కానీ లేకపోతే వీళ్ళు కానీ చేసేటటువంటి దాన్ని ఆయన ఖండిస్తాడు. అలాగే పోలీసులు మీద నీకు అధికారం ఉంది, అధికార వ్యవస్థ ఉంది, నీకు రాజ్యాంగం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నవి. వీటిని వదిలేసి ప్రజల్ని ఏంటి ఎన్కౌంటర్లు చేయటం ఏంటి? దాని మీద చాలా నిప్పులు గురిపించాడు ఆయన సభలో. ఈ పుస్తకం ఆవిష్కరణ సభకు అది జరిగిన కొద్ది రోజుల్లోనే పుస్తకం వచ్చింది, పాటల క్యాసెట్ కూడా వచ్చింది. ఆ రెండింటి ఆవిష్కరణకు కూడా కాళోజీ వచ్చాడు. అంటే ప్రభుత్వం చేసేటటువంటి కిరాతక కృత్యాలు ఎక్కడ ఉన్నా, దమననీతి ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఖండిస్తూనే ఉన్నాడు. ఆయన జీవితాంతం ప్రజల మధ్యన నివసించినటువంటి వాడు. మరొకటి ఏంటి అని అంటే తెలంగాణలో జరిగేటటువంటి మొత్తం సంఘటనలన్నీ కూడా అంతే కదా, తెలంగాణ అస్తిత్వవాదానికి ప్రతీక అని అంటాం ఆయన. అందుకనే తెలంగాణ అనేటటువంటి లెన్స్లో ఆయన ప్రపంచాన్ని చూశాడు. ఏ కవితా ఖండికనైనా చూడండి, ఇది తెలంగాణకు అన్వయించాం అని అంటే వెంటనే మనకి దేశంలో ఎక్కడో దగ్గర బైరన్పల్లి దురాగతం మీద ఇంకెన్నాళ్ళు అనే కవిత్వం ఉంది. అది మీకు బైరన్పల్లిలో అవసరం ఏంటి, నాకు కాతనపల్లిలో కనిపిస్తూనే ఉంది, మరో చోట కనిపిస్తూనే ఉంది. ఈనాడు అక్కడ ఆదివాసీలను హత్య చేస్తూ ఉన్నటువంటి ఆపరేషన్ కగార్లో కనిపిస్తున్నది కదా. ఇవన్నీ మనకు ఓ దర్పణం. ఇది ఈ తెలంగాణ అనేటటువంటి దర్పణంలో ఆయన ప్రపంచాన్ని చూశాడు. అది మనం ఆయన మనకిచ్చినటువంటి విలువైనటువంటి, అందువల్లనే ఆయన తెలంగాణకే కాదు దేశానికి ఒక విలువైనటువంటి ప్రజాస్వామికవాది. కవి కంటే కూడా, రచయిత కంటే కూడా నిర్భీతిగా నిలబడినటువంటి వాడు ప్రజల తరఫున. అంతటి మహానుభావుడు మన తెలుగు వాడై ఉండటం, ప్రత్యేకించి తెలంగాణ వాడై ఉండటం, మన పొరుగు జిల్లా వాడై ఉండటం మరీ అదృష్టం. మనది అయ్యో చాలా కాలం అదే చెప్తుంది కదా. మీ ఊరు వస్తే నాకు అన్నబెట్టేటోడు ఉన్నానే, ఎక్కడుంటారు? నేను ఉండే తారీఖు నాకు ఇల్లు దొరకదా? అసలు ఆయన అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది అట్లా ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ మీద ఆయన రాసినటువంటిది కవిత మీరు వినిపించలేదనుకుంటా. పుట్టకనిది చావునిది బ్రతుకంతా దేశానిది. సమాజంలో
ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ దోపిడీ జరిగినా, ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా తీవ్రంగా స్పందించినటువంటి కాళోజీ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఈనాడు స్వేచ్ఛ టీవీ జీవనాడి నేతృత్వంలో, జీవనసారి నేతృత్వంలో మనం కాళోజీని స్మరించుకోవడం అభినందనీయం. ఈ కార్యక్రమం నిర్వహణకు నిర్వహిస్తున్న జీవనసారుకు వందనాలు, విప్లవాభివందనాలు. కాళోజీ ప్రాంతం ఏదైనప్పటికీ ఎక్కడ దేశంలో ఏ సంఘటన జరిగినా తీవ్రంగా స్పందించినటువంటి మహాకవి. ప్రజల కోసం, ప్రజలు అందరూ సమంగా జీవించాలనే తపన ఆయనలో నిత్యం తపనతో స్పందించేవాడు, ప్రతి విషయంలోనూ స్పందించేవాడు. తెలంగాణ యువతకు కొత్త దారులు వేశాడు, కొత్త శక్తిని నింపాడు, కొత్త ఆవేశం నింపాడు. నవమార్గంలో యువతరాన్ని ఉరుకులు పెట్టించాడు. కాళోజీ తెలంగాణ అభిమాని, నిలువెత్తు నిదర్శనం. కాలం ఘనీభవించి కవిత్వంగా కాళోజీ కలంలో జాలువారింది. నిన్నటి జ్ఞాపకాలు మాత్రమే కాదు, రేపటి స్వప్నాన్ని గురించి సాధికారికంగా వెల్లడి చేసిన అరుదైన చెమట 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 జీ చెమట జీవుల లోక బాంధవుడు. మనిషి అనేవారే ఎన్నటికైనా ప్రస్తుతం అన్నాడు. సృజనను మించిన సౌజన్యం లేదని చాటినాడు. సమాజంలో వికారాలు, పీడనలు సమసిపోవాలని ఆకాంక్షించినటువంటి కాళోజీ మనిషి బ్రతుకు ఒక తిరుగుబాటని చెప్పి సమాజానికి చాటాడు. కాంగ్రెస్ పద్ధతులతో విసుగు చెందినటువంటి కాళోజీ ఆ తర్వాత కాంగ్రెస్కు దూరమై ఒంటరిగానే అవినీతిని, లంచగొండితనాన్ని, అధికార దుర్వినియోగాన్ని నిరసించాడు. 1967-70ల ప్రాంతంలో సాగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ, పౌర హక్కుల కొరకు సాగిన ఉద్యమాలలోనూ కీలక పాత్ర పోషించాడు. 1928లో ఆర్య సమాజంపై నిజాం ప్రభుత్వ ఆంక్షలు విధించింది. దానికి నిరసనగా ఆర్య సమాజ్ అన్న బోర్డు రాసిపెట్టిన ఒక గదిలో కాళోజీ ప్రతిరోజు హవనం చేశాడు. ఆనాటి ఆంధ్ర మహాసభ తొలి మహాసభ నుండే దాదాపుగా అన్ని మహాసభలకు ఆయన హాజరయ్యాడు. చాలా సందర్భాలలో ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశపెట్టారు. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు ప్రయత్నాలు మొదలైనవి. కానీ మొదటి మహాసభ జరగకముందే కాంగ్రెస్ను నిజాం ప్రభుత్వం నిషేధించింది. ఈ సందర్భంగా నిజాం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడి కాళోజీ మొదటిసారి జైలుకు వెళ్ళాడు. మొట్టమొదటిసారి జైలు జీవితం ఆనాడు ఆయన అనుభవించాడు. 2.5 సంవత్సరాల కారాగార జీవితం గడిపాడు. వ్యక్తి జీవితంపై ఏ కట్టుబాట్లను, ఆంక్షలను అంగీకరించని కాళోజీ కుల మతాలను కూడా పట్టించుకోలేదు. అనాథలు చనిపోతే వాళ్లకు దహన సంస్కారాలు జరిపాడు. అంటుముట్టు పాటించినందుకు ఇతరులను ఈసరించుకున్నప్పుడు నేనున్నదే నిలువదగిన చోటు, అటు ఇటు పోయినచో లోటు, నన్ను దాటిన భ్రష్టాచారం, వెనుకబడిన చాదస్తం, నాది నిత్య నూతన వికసిత జ్ఞానం అని రాశాడు కూడా. 1940లో వార్ధాలో జరిగిన అఖిల భారత మహాసభలకు హాజరయ్యాడు. ఆ సంవత్సరమే కాళోజీ విహంగం గవిచర్ల వేలూరు మాణిక్యరావు కూతురు రుక్మిణీదేవితో జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటికి కాళోజీ జైల్లోనే ఉన్నాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కాళోజీకి మాత్రం స్వాతంత్రం రాలేదు. అప్పటికి ఆయన జైలు జీవితమే అనుభవిస్తున్నాడు. పోలీస్ యాక్షన్ తర్వాతనే కాళోజీ విడుదలయ్యారు. ఉద్యమాలలో భాగంగానే కాళోజీ రచనలు సాగాయి. ఆయన మొట్టమొదటి కవితా సంకలనం నా గొడవ శీర్షికతో 1953లో మొదటిసారి వెలువడింది. ఆ తర్వాత వచ్చిన సంకలనాన్ని అదే శీర్షికతో వచ్చాయి. ఆయన కవిత్వం ప్రజా జీవితంలో భాగమైంది కాబట్టి కాళోజీ ప్రజాకవిగా మన ముందు సమాజంలో
ఉన్నాడు. స్వాతంత్రం తర్వాత కూడా సార్వత్రిక ఎన్నికలలో కాళోజీ వరంగల్ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఎన్నికల గుర్తుతో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. ప్రజల్లో మాత్రం ఆయన విజయుడిగానే నిలిచారు. ఆ తర్వాత 78లో జలగం వెంకటరావు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల తరపున పోటీ చేశాడు. సత్తుపల్లి ఓటర్ల సత్తువెంతో తేలాలి, జలగం సత్తా ముందు వదలగొట్టాలని ఆయన రాసిన పాటతో ఆ ఎన్నికల ప్రచారం సాగింది. అది ఎమర్జెన్సీ కాలం. ఆ ప్రచారంలోనే ఆంధ్రప్రదేశ్ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం రూపుదిద్దుకున్నది. కాళోజీ పౌర హక్కుల ఉద్యమంలోనూ ప్రధాన పాత్ర వహించాడు. ప్రతి వ్యక్తిని పౌరుడిగా గుర్తించాలని, గౌరవించాలని, హోదా వలన స్థితి వలన కలిగిన ప్రతిపత్తులు రద్దు కావాలన్న ఆయన సిద్ధాంతమే హక్కుల ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆది నుండి కాళోజీ తెలంగాణ వారి 1969-70లలో సాగిన ప్రత్యేక ఉద్యమానికి ఊపిరి పోశాడు. దోపిడీ చేసే ప్రాంతేతరులకు దూరం దాకా తన్ని తరుముతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర ఇస్తాం అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మార్గనిర్దేశనం చేశాడు. జయప్రకాష్ నారాయణ గురించి స్పందిస్తూ పుట్టుకనేది, చావునిది, బ్రతుకంతా దేశానిది అని కాళోజీ ఆనాడు చాటాడు. ఏ ఒక్కరి కోసమో దేనిని ఫలంగా పెట్టక, రాజీ పట్టక, రైతు బాంధవుడిగా శ్రమజీవికి రెండు పక్కల నిలబడగల తెలంగాణను కాంక్షిస్తూ కాళోజీ తన జీవితాన్ని, విప్లవ పోరాటాన్ని, ప్రజా ఉద్యమాలను కొనసాగించాడు. నిన్నటి జ్ఞాపకాన్ని మాత్రమే కాదు, రేపటి స్వప్నాన్ని గురించి సాధికారికంగా వెల్లడి చేసిన అరుదైన చెమట జీవుల లోకబాంధవుడు. ఎప్పటికీ మనిషి అనేవాడు ప్రాంతం, దేశం ఏదైతేనే చేతి నిండా శ్రామికునికి పని లభించవలసిందే. తనదైన ఒక బ్రతుకు కావాల్సింది అని ఒత్తిడి చాటాడు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవ్వరు కూడా ఖాళీగా ఉండటానికి వీలు లేదు. యువతరం ముఖ్యంగా ఎక్కడ పని లేదు అనే సమస్య లేకుండా ఈ పాలకులను ఆయన వెన్నుతట్టి నడిపించాడు. కష్టించే చేతులెప్పుడు ఖాళీగా పోరాడదన్నాడు. ఊపిరి బిగబట్టినంత మాత్రాన, పెద్దగా కేకలేసినంత మాత్రాన లోకం మీద ఆకలి సమసిపోదని, పూనిక వహించినప్పుడే దేన్నైనా సాధ్యమవుతుందన్నారు కాళోజీ. అట్టి గట్టి పూనిక కావాలి ఇప్పుడు. నిస్వార్థ తెలంగాణ నిర్మాణానికి ఒక అర్థవంతమైన, ఆరోగ్యవంతమైన పూనిక అవసరమంటూ బతుకంతా ఆరాటపడ్డాడు కాళోజీ, మహాకవి కాళోజీ. అటువంటి ప్రగతికి ఆ రకమైన అహంకారదూరితమైన తెలంగాణ పునర్నిర్మాణం కావాలిప్పుడు. అందుకోసం మనమంతా కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకోవటం కోసం మనవంతుగా పనిచేసినప్పుడే కాళోజీకి నిజమైన నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతాం. కొత్వాల్ సాబ్ అనే శీర్షికన రాసినటువంటి కవితను ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. అందేర్ నగరి చౌపట్ రాజా, ఆ రోజులు కాబట్టి బ్రతికిపోయినవు కొత్వాల్ సాబ్. జమేదార్ కాదు కదా, పోలీస్ జవాన్ అవుదువా ఈ రోజుల్లో? అసలు నీ ఎత్తెంత? ఆ మాటకొస్తే హైసి ఎంత? చదువుకున్న చదివెంత? చౌరస్తా నట్టునడుమ ఓడల మర్రివలే అమ్మీస్ కచేరీ ముంగట కదలక మెదలక నిలిచి రెప్పెయ్యకుండా చూస్తున్నావు కదా. మా సంగతి మాట పెకలకుండైపోయింది. వాడెవడు అంకింకు సాబ్. వాణ్ణి కన్నా పుట్టి వాణ్ణి మెప్పుబడిసి జమేదార్ నుండి అమీనువై దొంగల దోపిడీగాల నుంచి అంతై ఎదిగి కొత్వాల్ సాబై పోయినవు. కొత్వాల్ అంటే ఏందంటున్నారు? రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి ఎవడంటున్నారు? నేటి నవ్వు జవాన్లు, ఈనాటి సిటీ పోలీస్ కమిషనర్ అని చెప్తామంటే సిగ్గైపోతాను.
నాకు సరే కానీ కొత్వాల్ సాబ్ మల్కీ రూల్స్ అట నాటివట ఇంకా బ్రతుకున్నాయని ఎస్సీ తీర్పు చెప్పింది నువ్వేను కదా ఆనాడు ఎందుకు పెట్టమన్నావు వాటిని? ముల్కి నిబంధనలు పెట్టించి బయటోరికి భుక్తి లేకుండా చేయడం ఎంతపాటి దుర్బుద్ధి. మగవా ప్రభువ రేణ్యులకు పుట్టినా నువ్వు సలహా ఇచ్చి నచ్చ చెప్పవద్దా ఆయన ఫర్మాన్ బనుర్వో శష్ము అని సర్కారు ఒప్పందాలు నింపుటకు ముల్కీ సరకు లేదని తెలుసుకుని ఆడోళ్లకు బళ్ళు తెరిపించి పల్లెటూరి ముల్కీలకు పట్టణంలో పెద్ద చదువు సదుపాయంగా హాస్టల్ పెట్టిస్తావా? తెలంగాణ నౌజవాన్లంటే నీకింత పక్షపాతం. ముల్కీ రూల్స్ 50 ఏళ్ళవి. నీవు పెట్టిన హాస్టల్ అన్నేళ్ళదే. ఎంత కుట్రా నీవు మాడపాటి హనుమంతరావు. సురవర ప్రతాపరెడ్డి లేకుంటే ఆంధ్రజన కేంద్ర సంఘము, గ్రంథాలు ఉద్యమం, వర్తక సంఘాలు, ఆడోళ్ళకు బళ్ళు, పోరగాళ్ళకు హాస్టళ్ళు, ఏ పని లేక ఎంత హాయిగా ఉండేది. నాన్ ముల్కీ గోబ్యాక్ అనే మాటే ఉండకపోయేది. గైర్ ముల్కీ వెల్కమ్ అనందుము అందరం కలిసి. గైర్ ముల్కీలతో మాకు పోటీ ఉండేది కాదు. ఇది మా ప్రాంతం. ఈ ప్రాంతంలో మాకు బ్రతుకు తెరువు కావాలి. దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరము దాకా తరుముతాం. ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ప్రాణంతో పాత్ర పెడతాం అంటూ కాలేజీ తన యొక్క కవితను పోరాట తత్వాన్ని ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో అక్కడ వినదించినటువంటి మహాకవి కాళోజీ. అక్షర కర్షకుడు, కలమే అలమైన హాలికుడు, పోరాట ఆయుధం గల సైనికుడు, ప్రజా ఉద్యమాల ఊపిరి, ఉద్యమాల ఆకాంక్షలకు ఆకారం, ప్రజా ఉద్యమాల ఉరుకుల పరుగులో ఉరుముల పిడుగులై ధ్వనిస్తున్న స్వరం, పోరుబాట ఉద్యమాల ప్రవాహాలలో సజీవమైన తిరుగుబాటు ప్రవాహం, జాతీయోద్యమాలలో జాతికి అంకితమైన ప్రజాపక్షపాతి, సముద్రమంతటి గంభీరం, మహోన్నత మానవత్వం, కరుణార్ద్ర హృదయుడైన కరుణామయుడు, అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క, 1,00,000 మెదళ్లను కదిలించిన కథన యోధుడు, యోధుడు, మహాయోధుడు, అమరుడు కాళోజీ నారాయణరావుకు విప్లవ జోహార్లు. ధన్యవాదాలు కట్టిగోళ్ళ చిన్నరసయ్య గారు. వ్యక్తులను పేర్లతో సహా పేర్కొని వాళ్ళని విమర్శించటం మామూలు విషయం కాదు. మనం చేయలేము ఆ పని, భయం మనకి. కానీ కొత్వాల్ని గురించి చెప్పాడు. కొత్వాల్ వెంకటరామారెడ్డి ఏంటి? ప్రైమ్ మినిస్టర్ని లాల్ బహదూర్ శాస్త్రిని, ఇందిరాగాంధీని, బ్రహ్మానంద రెడ్డి ఎవడిని వదిలిపెట్టాడు? అసలు ఎవడినైనా కానీ దులపమంటే కాళోజీనే. అసలు నిర్భీకత అట్లాంటిది అయింది. అయితే ఇంతకుముందునే మన మిత్రుడు ఎమర్జెన్సీని గురించి అనేక కవితలు ఆయన రాశాడు. నేను కూడా చెప్పాను ఎమర్జెన్సీలో ఆయన చేసినటువంటి ఉద్యమాలు. మరొకటి ఏమిటి అని అంటే, దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఆయనకు రాలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఆయన జైల్లోనే ఉన్నాడు అనేది మన మిత్రుడు ఇప్పుడే చెప్పాడు. అట్లాంటిది ఆయన. అయితే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ మీద ఒక కవిత రాశాడు ఆయన. ఇది మనకు గజేంద్ర మోక్షణంలో లా ఒక్కింతయు లేదు అని మన పోతన అంటాడు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్ ప్రాడంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుల్ డస్సెన్ శ్రమంబయ్యడెన్ నీవే తప్ప హితం పరంబెరుగా మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని పోతున్న రాశాడు. దాన్ని ఈయన వాడుకొని ఏం రాస్తూ వచ్చాడంటే, లా ఒక్కింతయు లేదు, దెర్ ఇస్ నో లా అనేది లేదు, చట్టం లేదు. లా ఒక్కింతయు లేదు, ఆర్డరు విలోలంబయ్యన్, లా అండ్ ఆర్డరు విలోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ తప్పెను మూర్ఛిల్లే రాజ్యాంగమున్, నో కాన్స్టిట్యూషన్. రావేధి క్రోధశ్రీ
సంరక్షించు పౌరాత్మక, పౌరులే రక్షించుకోవాలి కాన్స్టిట్యూషన్ని. ఇప్పుడు రాజ్యాంగం ఎంత ప్రమాదంలో పడ్డదో ఈ రోజుల్లో, ఇది ఎంత మనకు సామంజస్యంగా ఉంది ఇప్పటికి కూడా. అందువల్లనే కవి ఒక కాలానికి చెందినవాడు కాడు. కాళోజీ కూడా అంతే, కాలాన్ని వెంట వేసుకొచ్చినటువంటి కవి. నా గొడవ అంటే ప్రజల గొడవే. ఇదే మాట అన్నాడు నా గొడవ కావ్యాన్ని ఆవిష్కరిస్తూ ఆలంపూర్ సభలో శ్రీశ్రీని గురించి చెలగొట్టాడు కదా. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అయితే ప్రపంచం బాధ అంతా అయితే నా గొడవ అని కాళోజీ రాసుకున్నాడు అని అంటే అది ఆయన ప్రపంచం గొడవే కానీ ఇది కాళోజీ గొడవ కాదు. అలాగే ఈయనను గురించి దేవులపల్లి రామంజరావు గారు ఒక మాట అంటాడు. ఆంధ్ర మహాసభ నుంచి గ్రంథాలయోద్యమం నుంచి మొదలుకొని ఆయన కవి అయ్యాడు. ప్రజల గొడవే కాళోజీ గొడవ. నాయకుడు కావలసిన వ్యక్తి అదృష్టవశాత్తు కవిగా మారాడు. నాయకుడైతే పాపం అనామకంగా ఉండేవాడు, ఆయన కవిగా మారాడు కాబట్టి మన మధ్యన ఈనాటికి ఉన్నాడు. ప్రజల నాల్కలలో జీవిస్తూ ఉన్నాడు. ప్రజల భాషలో ప్రజల హృదయాలను గెలిచినటువంటి కాళోజీకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వచ్చే వారం జీవనాడి 71 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో కాళోజీ కథ వినిపించబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.